శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి అని. ఈ శ్లోకంలో ఎంత గొప్పగా గురువుగారు చెప్తున్నారంటే, సాధారణంగా లోకంలో ఎవరైనా ఒక అధికుడి దగ్గరికి వెళ్ళి అతడి అనుగ్రహం పొందాలంటే నానాయాతన పడాలి. మనం కాస్త పలుకుబడున్న వాడి దగ్గరికి వెళ్ళాలన్నా ముందు అతడి కోసం పడిగాపులు పడాలి గుమ్మాల దగ్గర. ఆ పడిగాపులు నానాయాతనలు. ఇంకా అతన్ని మెప్పించడానికి ముందు నుంచి ప్రిపరేషను రిహార్సలు చాలా చేసుకు వెళ్ళాలి వాడి దగ్గరికి. ఇంత కష్టపడితే అతడు ఇంటర్వ్యూ ఇస్తాడు. ఆ ఇవ్వడం పర్సనల్ ఇంటర్వ్యూవో లేదా పబ్లిక్ ఇంటర్వ్యూ, 10 మందిలో ఒకటిగా మాట్లాడతామో లేదా వ్యక్తిగతంగా ఇస్తాడో తెలియదు. ఆ ఇచ్చిన సమయం, గడువు, బాధ. ఇది లోకంలో ఒక మామూలుగా ఒక చిన్న పదవి, చిన్న పలుకుబడి ఉన్నవాడి దగ్గర ఎంత కష్టం. కానీ లోకాన్నం తట్నీయలే పరమేశ్వరుడు ఉన్నాడే, జగదధికుడు ఆయన. ఆయన దగ్గర మరి ఎన్ని బాధలు పడాలి? ఒక మహా ఈశ్వరుడు అయినప్పుడు మహేశ్వరుడి దగ్గర ఎన్ని అవస్థలు పడాలి? కానీ పడక్కర్లేదుట. అది విశేషం ఇక్కడ. అంటే లోకాన్ని మెప్పించడం చాలా కష్టం, కానీ లోకేశ్వరుడిని మెప్పించడం అత్యంత సులభం అన్నమాట. అది ఇందులో చెప్తున్నారు గురువుగారు. ఎంత సులభం అంటే, ఆ భావన హృదయంలోకి ప్రతి పదాన్ని భావించాలంటే భక్తి అనేది ముందు ఉండాలి. ఆ ముడిసరుకు లేకపోతే వీటిని ఆనందించలేం మనం. భక్తి అనే ముడిసరుకుంటే భగవానుడి యొక్క మాధుర్యం మనకు అవగతమవుతుంది. జగదధికో హృది రాజశేఖరోస్తి. ఆయన రాజశేఖరుట. రాజశేఖరుడు అంటే రాజుల్లేకల్లో గొప్పవాడు. అందుకే రాజరాజేశ్వర స్వామి అంటాం స్వామిని. ఆ పేరుతో కూడా వెలసి ఉన్నాడు కదా వేములవాడలో. రాజరాజేశ్వరుడు తన యొక్క వైభవాన్ని చెప్పడానికి అనేక పేర్లతో అనేక క్షేత్రాల్లో వెలసి ఉన్నాడు స్వామి. కనుక రాజరాజేశ్వరుడు, రాజశేఖరుడు అని చెప్పబడుతున్నటువంటి వాడు జగదధికుడు. జగత్తులో అందరికన్నా అధికుడు. రాజశేఖరుడు అంటే మరొక అర్థం ఉంది. రాజా అంటే చంద్రుడు అని అర్థం. రాజశేఖరుడు అంటే చంద్రుని శిఖ మీద పెట్టుకున్నవాడు గనక చంద్రశేఖరుడు అని కూడా అర్థం. ఈ స్వామి మరి ఈ స్వామి యొక్క అనుగ్రహం పొందాలంటే ఎన్ని అవస్థలు పడాలంటే నిజానికి అవస్థలు పడక్కర్లే, సులభంగా పట్టుకోవచ్చుట. లోకేశ్వరుడు అంత సులభంగా దొరుకుతాడు. ఎంత సులభం అంటే, అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి. అరహసి రహసి. అరహసి అంటే రహస్యం లేకుండా పూజించవచ్చుట ఆయన్ని. అంటే అందరూ హాయిగా కూర్చుని లేదా వాడైనా సరే ఒక శివలింగాన్ని ఎదురుగా ఉంచుకుని పూజ చేసుకోవచ్చు. అదే అరహసి పూజ అంటే బాహ్య పూజ అన్నమాట. చక్కగా ప్రకటించుకుంటూ పూజ చేసుకోవచ్చు నోరారా స్మరణ చేస్తూ. ఇక రహసి, రహస్యంగా కూడా పూజించుకోవచ్చు. అంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ అని చెప్పుకున్నాం కదా, ఆ ఇంటిమేట్ ఇంటర్వ్యూ అనేటువంటిది. ఆ ఇంటిమసీ అంత ఉందన్నమాట ఆయనతో. రహసి అంటే రహస్యంగా, అంటే ఏకాంతంగా మనలో మనమే భావన చేస్తూ ఆయనతో బోలెడని కబుర్లు చెప్పుకోవచ్చు. ఇలాగా అరహసి రహసి, రహస్యంగాను బాహిరంగం కూడా పూజించడానికి, వరివసితుం అంటే పూజించడానికి సులభంగా దొరికేవారు ఎవరైనా ఉన్నారంటే ఉన్నాడు ఆయనే, లోకేశ్వరుడే. వరివసితుం సులభ ప్రసన్నమూర్తి. అంత సులభ ప్రసన్నమూర్తి అయ్యా ఆయన. సులభంగా ప్రసన్నుడైపోయేవాడు శివుడంటే. పూజించడానికి సులభమే, అనుగ్రహించడానికి సులభమే ఆయన్ని. పూజించడం అత్యంత సులభం స్వామిని. అంతేకాదు ఇలా చేస్తే ఆయన ఏమిస్తాడండి? అగణిత ఫలదాయక అని చెప్పారు. లెక్క కందని ఫలాలు ఇస్తాడట. ఇంత హాయిగా ఏకాంతంగా బాహిరంగా పూజించుకుంటే ఆ స్వామి మనకిచ్చేది అగణిత ఫలదాయక, లెక్క కందని ఫలాలు ఇస్తాడు. ఇచ్చేవాడు ఎవరు? జగదధికో హృది రాజశేఖరోస్తి. పోనీ ఎక్కడున్నాడని వెతికి తిరుగుతాము అంటే హృది అస్థి, హృదయంలోనే కూర్చున్నాడు ఆయన. ఎంత దగ్గరగా అందుబాటులో ఉన్నటువంటి వాడు లోకేశ్వరుడు. ఇంత సులభంగా ఉన్నాడు స్వామి.
ఇంత సులభంగా దొరికిపోతాడా అని ఆశ్చర్యం వేసి మనం కష్టాల కడల్లో పడిపోయానికి దూరం అయిపోతున్నాం. అదే చిత్రం. అంత సులభ ప్రసన్నుడైనటువంటి స్వామి అనుకుంటే ఇంకా కావలసిందేముంది? అందువల్ల ఎలా ఆరాధించుకోవాలి అంటే నీ ఇష్టం అన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు ఆరాధించుకో నన్ను అన్నాడు. అందుకే వరివసితుం, పూజించుకో, ఇష్టం వచ్చినట్టు సులభంగా పూజించుకో, సులభ ప్రసన్నుడు నేను. కావలసిందంతా ప్రేమ అనేటటువంటిది. అన్బే శివం, ప్రేమయే శివుడు. అది కదా నినాదం, శివభక్తుల యొక్క నినాదం. ఆ ప్రేమతో పూజిస్తే చాలు, ఎలాగైనా దొరికిపోతాడు. ఏ వికారం లేని వాడికి మనం ఏ భావన చేస్తే దానికి తగ్గట్టు దొరికిపోతాడు. ఏం కష్టపడాలి? ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యసనం వనర్చకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భూత నినాదముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాశక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా అని అన్నారు దుర్జటి మహాకవి. ప్రేమతో ఆరాధిస్తే దొరికిపోయేవాడు. కనుక భగవంతుణ్ణి వశ్యం చేసుకునేది భక్తి ఒక్కటే. అదే చెప్తాడు ఆయన. ఎవరితో? పార్వతీదేవితో చెప్తాడు కైలాసంలో. ఏమని బోధ చేస్తాడు అంటే, స్వామి జగదధికుడివైన నిన్ను లొంగ తీసుకోవడం ఎలాగా అని అడుగుతుంది. నువ్వు ఎలా లొంగ తీసుకున్నావో అలాగే అన్నాడు ఆయన. ఆమె కూడా భక్తితోనే తపస్సు చేసి పట్టుకుంది ఆయన. అంత భక్తితోనే భగవంతుడిని ఆరాధించడానికి అటు ఇటు తిరిగి ఏవేవో సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు, వేషాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. కావలసిందంతా ప్రేమ, అదొక్కటి చాలన్నాడు. నా జ్ఞానేన నచాన్యేన, ఏవేవో జ్ఞానములని ఇంకేవో అని యోగములని తపస్సులని బాధలక్కర్లేదు. మరి దేనితో అంటే వశ్యోగం శ్రద్ధయా వినా, నేను శ్రద్ధ లేకుండా దొరకను సుమా అని చెప్పాడు. శ్రద్ధ ఉన్నవాడికే దొరుకుతాను. అందువల్లనే శ్రద్ధామయ్యస్తి చేత్పుంసాం ఏన కేనాపి హేతున వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్యేవచ. శ్రద్ధ కలిగినటువంటి వాడికి నేను లొంగిపోతాను. అంతేకాదు స్పర్శశ్చ, వాడు నన్ను ముట్టుకోవచ్చు. హీ కెన్ టచ్ మీ అంటున్నాడు. అతడు నన్ను ముట్టుకోవచ్చు. వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ, అతడికి నేను కనబడతాను. పూజ్య, అతడి పూజలన్నీ నేను అందుకుంటాను. సంభాష్యేవచ, అతడితో నేను మాట్లాడతాను అన్నాడు. కావలసింది శ్రద్ధ విశ్వాసములు. కనుక శ్రద్ధ విశ్వాసములు అనేటటువంటివి రెండూ కూడా భార్యాభర్తలు లాంటివిట. ఇంకా చెప్పాలంటే శివపార్వతులు లాంటివి. వాళ్ళు ఎలా కలిసిపోయి ఒకటిగా ఉంటారో శ్రద్ధా విశ్వాసాలు కూడా అలా కలిసిపోవాలన్నారు తులసీదాస రామచరిత మానసంలో. శ్రద్ధా విశ్వాస రూపిణం అన్నాడు. భవానీ శంకరవు వందే శ్రద్ధా విశ్వాస రూపిణం యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధాహ స్వాంతస్థమీశ్వరం. భవానీ శంకరులు శ్రద్ధా విశ్వాస స్వరూపులుట. ఈ శ్రద్ధా విశ్వాసాలు అనేవి లేకపోతే యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధాహ స్వాంతస్థమీశ్వరం. ఆ రెండూ లేనిటువంటి వారికి హృదయంలో ఉన్న ఈశ్వరుడు కనిపించడు అని చెప్పాడు. ఈ రెండూ ఉన్నవారికి హృది రాజశేఖరోస్థి, హృదయంలో ఉన్నాడయ్యా రాజశేఖరుడు జగదధికుడు అనేటటువంటి ఆ దర్శనము, ఆ స్పర్శనము, ఆ అనుభవము అందుతుంది. అటువంటి వారికి మాత్రమే భగవంతుడితో నిత్యానుభవము లభిస్తుంది. నిత్యానుభవం అలా లభింపజేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు? పండితుల, యోగుల, సిద్ధుల, ఉపాసకుల అంటే ప్రేమ కలిగిన వారు ఎవరైనా సరే అని చెప్తున్నాడు. అలాగా స్వామి పట్ల ప్రేమ కలిగి ఆయన్ని ఎలా భావిస్తే అలా దొరికిపోతాడు. అదే ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం. అందుకే భావనాగమ్యుడు పరమేశ్వరుడు, భావన కొద్దీ భగవంతుడు. అందుకే చిత్తం కొద్దీ శివుడు అన్నారు. చిత్తం కొద్దీ శివుడు. నీ చిత్తం ఎంత విస్తరిస్తే స్వామి అంత దగ్గర అవుతాడు. అది విశేషం అన్నమాట. అలాగా చిత్తం కొద్దీ ఆయన్ను ఉపాసించినటువంటి చిత్తశుద్ధి కలిగిన ఒక మహాభక్తురాలు చరిత్ర ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఆవిడ ఎవరు అంటే కరకంఠ శ్రీపాద కమలాంతరంగా అని చెప్తున్నాడు. ఆ నీలకంఠుని యొక్క దివ్య పాదముని ఎల్లవేళలా తన అంతరంగంలో ఉంచి కొలుచుకునేటువంటి బెజ్జమహాదేవి అనగా, బెజ్జమహాదేవి అనేటువంటి ఒక మహాభక్తురాలట. ఆ తల్లి శివుణ్ణి పూజ చేస్తూ ఉంటే ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటి అంటే, ఎల్లని యోగంబులెల్ల బాంధవులు ఎల్లవారులు కల్గ ఇట్లు భర్గునకు. స్వామికి ఎందరో ఉన్నారు. ఎందరున్నారంటే ఆయన పాదాలు కొలుచుకోవడానికి సిద్ధంగా పోటీలు పడుతూ చాలామంది ఉంటారట కైలాసంలో, నేనంటే నేనని. అందుకే ఆదిశంకరులు కూడా అంటారు, స్వామి నువ్వు ఏదో దయతలచి కైలాసానికి రా అని పిలిచినా
నేను అక్కడికి వస్తే నీ దాకా నన్ను రాణిస్తారా వాళ్ళందరూ అని అడిగాడు. ఎందుకంటే ఒక్కొక్కరు కూడా ఇంద్రాది దేవతలు తమ కిరీటం అవి తీసుకొచ్చి నీ పాదం మీద పెట్టడానికి నేనంటే నేను ముందుకు వస్తుంటే వాళ్ళని దాటుకుని నేను ఎక్కడ రాగలనయ్యా అంటారు. ఇలా ఒక పెద్ద బలగం నీ దగ్గరుంది, సమస్త లోకేశ్వరులు కొరుచుకుంటున్నారు, అందరూ ఉన్నారు, కానీ బంధువులందరూ ఉన్నారు ఆయనకి. లేనిదల్లా ఒక్కరేట, ఎవరంటే తల్లి లేకుండుట తా విచిత్రంబు. తల్లి లేకపోవడం ఉందే అది చాలా విచిత్రం. పాపం శివుడికి తల్లిదండ్రులు ఎవరు? ఎవ్వరూ లేరు. స్వయంభూ అనాది అయినటువంటి వాడు. పుట్టాడు అంటే అర్థం దానికంటూ ఒక కారణం ఉండాలి. కారణం ఉండి పుట్టినవాడు క్రమంగా పోయేవాడే. కనుక పుట్టుక లేనటువంటి వాడు అభవుడు, ఆత్మసంభవుడు, స్వయంభూ అని పేరు ఆయనకి. స్వయంభూ అంటే తనకు తానే కలిగినవాడు, ఎప్పుడనేది ఎవరికీ తెలియదు. స్వయంభూ అయినటువంటి వాడు. అలాంటి పరమాత్మకి తల్లిదండ్రులు ఉంటారా? ఆయనకి తల్లిదండ్రులు ఏంటండి? ఆయన పరమాత్మ నమస్కారం పెట్టుకుంటూ ఊరుకుంటాం. ఎందుకంటే తెలివి కలవాళ్ళం కదా మనం. ఈ తెలివి ఉందే చాలా ప్రమాదం. అది ఆయనకు పూర్తిగా మనల్ని మనకి అంకితం చేసుకొనివ్వట్లేదు. పోనీ ఆయన అర్థమయ్యేటట్టు చేసుకుంటుందా అంటే అంత తపస్సు మన దగ్గర లేదు. ఇది వచ్చింది బాధ. కనుకనే స్వామి, ఈ తెలివితేటలు, ఈ మేధస్సులు ఎందుకయ్యా? నిన్ను చూడకుండా నిన్ను దూరం చేసేటువంటి ఈ తెలివితేటల కన్నా నువ్వే నాకు సమస్తం అనుకునేటువంటి అమాయకత్వము, అజ్ఞానం అది చేయాలంటాడు యోగి. అది విశేషం. ఆయన్ని దూరం చేసే జ్ఞానం కన్నా ఆయన్ని దగ్గర చేసే అజ్ఞానమే గొప్ప జ్ఞానం. అది విశేషం. ఇక్కడ ఈ తల్లి పాపం వేదాంతాలు తెలియవు, వేదాలు తెలియవు, తెలిసిందంతా ఒక్కటే, నాకు శివుడు తప్ప మరేం లేదు అనేటువంటిది. అన్బే శివం, ప్రేమయే శివుడు, అదే భావన. అందుకోసమే ఇతనికి అసలు తల్లి ఉందా అసలు లేదా అని డౌట్ వచ్చిందట. తల్లి లేకది ఎట్లు తాను దయించే. తల్లి లేకపోతే ఎలా పుట్టాడు ఆయన? తల్లి చచ్చెనో కాక త్రైలోక్యపతికి. ఒకవేళ పాపం తల్లి పోయిందేమో. చల్లబో ఇట్లేమి చేయంగవచ్చు. పాపం తల్లి లేదు గనక ఎంత అలిసిపోయాడు. తల్లి ఉంటేనే ఎవరికైనా సుఖం, తల్లి లేకపోతే ఎల్లవారికి దుఃఖం ఇట్టేదే కాదే. తల్లి లేని వాళ్ళకి అన్ని దుఃఖాలే. బంధువులందరూ చుట్టూ ఉండి అతడి వల్ల ఏదైనా ప్రయోజనాలు ఉంటే పొందడానికి సిద్ధపడతారే కానీ పాపం అతడి యోగక్షేమాలు చూసుకోవడానికి ఎవడు ఉండడు. తల్లి అయితేనే, నాయన పాపం ఎండని పడి కష్టపడి తిరిగొచ్చావు, కడుపు కాలుతుందేమో, కాస్త తిన్నాయనా అని అంటుంది. మా స్వామి యొక్క బాగోగులు ఎవరు చూసుకునేవాళ్ళు లేరు కనుక అందరూ ఆయన నుంచి ఇది ఇచ్చేయి అది ఇచ్చేయని అడిగేవాళ్లే కానీ ఆయనకి ఏది ఇవ్వాలనేవాడు ఎవడూ ఆలోచించట్లేదు. అందువల్లనే ఎన్ని అవస్థలు పడ్డాడు నా స్వామి. తల్లి కల్గిన ఏల తపసికానిచ్చు, తల్లి కల్గిన ఏల తల జడల్ కట్టు, తల్లియున్న విషంబు త్రావనేనిచ్చు, తల్లియుండిన తోళ్ళు దాల్పనేలిచ్చు, తల్లి పాముల నేల ధరింపనిచ్చు, తల్లి బూడిద ఏల తా భూజనిచ్చు, తల్లి పుచ్చునే భువి తనయుని తిరియ, తల్లి పుచ్చునే సుతు వల్లకాటికిని. ఎంత చక్కగా బాధపడుతాం చూడండి. తల్లి లేదు కనుక పాపం ఆయన ఇన్ని అవస్థలు పడుతున్నాడు. ఎవరూ పట్టించుకోలేదు ఆయనకి. తల్లి ఉంటే అడవులకు పోయి తపస్సు చేసుకుంటూ ఊరుకుంటుందా తల్లి? తల్లి ఉంటే తల అలా జడలు కట్టేటట్టు చేస్తుందా? చాలా జాగ్రత్తగా కురులు దువ్వి చక్కగా అలంకరించేది. పాప ఆయనకు అలంకారాలు అవి తెలియదు కనుక. ఎందుకు అంటే నేర్పే తల్లి లేదు, అలా సేవ చేసుకునే తల్లి లేదు. అంతేకాదు తల్లి ఉంటే విషం తాగనిస్తుందా? వీళ్ళందరూ కలిసి తెలివిగా స్వామి విషబాధ తట్టుకోలేకపోతున్న తాగంటే అమాయకుడు తాగేశాడు. పాపం విషం తాగేశాడు. తాగిగానే అమ్మయ్యాను బయలుదేరారు. మళ్ళీ మథనం చేశారు. మథనం చేస్తే అమృతం వచ్చింది. అప్పుడు శివుడు గుర్తు రాలే. విషం వచ్చినప్పుడు మాత్రం ఆయన గుర్తొచ్చాడు. అమృతం గుర్తొచ్చినప్పుడు, ఆభరణాలు గుర్తునొచ్చినప్పుడు మాత్రం శివుడు గుర్తు రాలే. మనము అంతే కదండి. కష్టం వచ్చినప్పుడే పరమాత్మ అంటాం, సుఖం వచ్చినప్పుడు ఆయన గుర్తేరాడు మనకి. కష్టం వచ్చినప్పుడు రక్షించవయ్యా అంటాం. ఏదైనా కష్టం వస్తే ఎన్ని కష్టాలు ఇచ్చాడండి దేవుడు అంటాం. సుఖం వస్తే మాత్రం ఎన్ని సుఖాలు ఇచ్చాడండి దేవుడు అనుకో. ఇలాగే ఉంటాయి వ్యవహారాలంటే. అందువల్లే ఇలా వాళ్ళందరూ చేసి ఆయన చేత తెలివిగా విషం తాగించేశారు. ఎందుకంటే మొదటొచ్చింది మొదట ఆయనకి ఇవ్వాలి కదా. అగ్రదేవుడు నువ్వు కనుక అగ్రతాంబూలం నీకే అన్నారు. పాప అమాయక చక్రవర్తి పుచ్చేసుకున్నాడు ఆయన. ఇలాగా తల్లి లేకపోవడం వల్ల విషం తాగేశాడు. అదే తల్లి ఉంటే వాళ్ళందరూ మాయ చేస్తున్నారు, తాగక నాయన అని ఆపేది. పాపం విషం తాగేశాడు. అంతేకాదు తల్లియుండిన తోళ్ళు తాల్పనేలిచ్చు. వస్త్రాల చర్మం ఒకటి చుట్టుకు తిరుగుతుంటాడు. తల్లి ఉంటే అలా చూస్తూ ఊరుకుంటుందా? తల్లి పాముల నేల ధరింపనిచ్చు. పాపం ఆభరణాలు ఆ పాములు వేసుకు తిరుగుతుంటాడే, తల్లి ఉంటే అలా అవస్థపడనిస్తుందా? తల్లి బూడిద ఏల తా పూజనిచ్చు. అది చందనమా?
లేకపోతే పరిమళాలు వెదజల్లే పొడులా పుప్పొడులా ఏమని బూడి తీసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. తల్లి లేకపోవడం వల్ల ఈ అవస్థలన్నీ ఆయనకి. తల్లి పుచ్చునే భువి తనయుని తిరయ, బిచ్చమెత్తుకుంటాను బయలుదేరితే సరే వెళ్ళని ఏ తల్లైనా అంటుందా? ఆది బిచ్చగాడై తిరుగుతూ ఉంటే తల్లి లేదు గనక పాపం అలా తిరుగుతున్నాడు ఆయన. తల్లి పుచ్చునే సుతు వల్లకాటికని, పాపం ఆ శ్మశానాల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళని కూడా ఆదుకోవడానికి వెళ్తాడు ఈయన. అన్ని చోట్లకి వెళ్తాడు, ఇది అది అని కాదు. అటు కైలాస పర్వతంలో సువర్ణ భవనంలో కూర్చున్నవాడు ఆయనే, వల్లకాటికి వెళ్ళి అక్కడ దిక్కులేని వాళ్ళకి కూడా దిక్కు చూపించేవాడు ఆయనే. కనుక వల్లకాటికి వెళతానంటే సరే వెళ్ళు నాయనా అని ఏ తల్లైనా అంటుందా? పాపం తల్లి లేదు కనుక అక్కడ తిరుగుతున్నాడు. ఈ విధంగా తల్లి లేకుండున తనయుండుగాన ప్రహ్లాదుడే ఇన్ని పాట్లకు వచ్చే, ఇన్ని పాటలు పడుతున్నాడు. సరే తానెంత వాడయ్య తల్లి లేకయును, తానెంత పెరుగునో తల్లి గలిగినను. పోనీ తల్లి లేదనేసేది పేరు ఊరు లేకున్నాడా అంటే తల్లి లేకుండానే ఇంత పేరు సంపాదించేసుకున్నాడు ఆయన. జగదీశ్వరుడిని అందరినీ అనుగ్రహిస్తాడని ఇంత గొప్ప పేరు తల్లి లేకుండానే సంపాదించేసుకున్నాడు. తల్లిగానే ఉంటే ఇంకెంత పేరు వచ్చేదో అనుకున్నారట. ఆయనకి మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు, ఐశ్వర్యాలు అన్నీ వచ్చేవి. కనుక ఊరకుపేక్షించి ఉండంగ తగునే. ఇప్పటి వరకు అయిందేదో అయింది, ఇంక ఉపేక్షించకూడదు. ఆరంగ తల్లినై హరుని నేనైనా, ఆరంగ తల్లినై, ఆరంగ అంటే కడుపార, మనసార, కన్నార, అన్ని విధాలా కూడా తల్లినై హరుని నేనైనా అరసెదగాక ఇట్లా అరలేక, ఇక నుండి నేనే చూసుకుంటాను నా స్వామిని. తల్లి లేదే అయ్యో అని జాలిపడ్డం ఎందుకు, నేనే తల్లినైపోతాను. అరలేక ఎక్కడ ఏ దాపరికం లేకుండా స్వామిని చక్కగా ప్రేమగా చూసుకుంటాను, నా బిడ్డ నా శివుడు అనుకున్నదిట. అంతేగాని జగదీశ్వరుడు స్వామి నన్ను కాపాడేవాడు కాదు, నన్ను కాపాడేవాడు నా శివుడు అని కాదు, నేను కాపాడాలి నా శివుడిని అనుకుంది. ఎంత గొప్ప విషయం అండి. నన్ను కాపాడేవాడు అంటే ఆయన నుంచి నాకేదో కావాలి అని కోరుకుంది, కానీ నేను కాపాడేవాడంటే నన్ను నేను ఆయనకు సమర్పించుకుంటాననే భావం ఉంది. అదే సర్వసమర్పణ భావం. ఎంతో సాధనలు చేసి సాధనలు చేసి 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 ఎన్ని జన్మలు తపస్సులు పండితేనే కానీ ఈ సర్వసమర్పణ భావం అనేటటువంటిది రాదే. మరి ఈ తల్లికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ని కోట్ల జన్మల తపస్సు చేసిన మహాయోగీశ్వరు ఆ తల్లి. ఈ జన్మలో ఆ తపస్సులన్నీ పండి ఈ ముగ్ధ భక్తి ఉదయించిందనమాట ఆ తల్లికి. ఆ కారణం చేత వెంటనే అక్కడి నుంచి శివుణ్ణి శిశువుగా భావన చేయడం మొదలుపెట్టింది. ఆ శివుణ్ణి ఒళ్ళో పెట్టుకుని ఆ పసివాడికి జోకొడుతున్నట్టు, స్నానం చేస్తున్నట్టు, ఆ స్నానం చేయడం కూడా నలుగులు నలుచు నర్మిలి గట్టి పెట్టి జలములు వీపున చరచునంతంతా వెగచి బెగడకుండ వెన్ను వ్రయించును నొగిమస్తకమున నీ రొత్తుదోయిటను. భావనతో ఆవిడ చేస్తూ ఉంటే ఆ శివుడు మాత్రం ఆ తల్లి ప్రేమ లేక ఎంత వాచిపోయాడేంటో, ఆయన వచ్చేసేట శిశువు రూపంతో. ఈవిడివన్నీ చేస్తూ ఉంటే అవన్నీ చేయించుకున్నాడు స్వామి. ఆ రెండు కాళ్ళు చాచి అక్కడ పెట్టి స్నానం చేయించేటప్పుడు ముందు నూనె అలది నలుగు పెట్టి ఆ నీళ్లు మళ్ళీ ముక్కులోకి చెవులోకి వెళ్లకుండా జాగ్రత్త పడి, ఆ స్నానం చేసిన తర్వాత మళ్ళీ వదనంబు సొచ్చునో యుదకంబులనుచు అదుము పొట్టను నోరికి అడ్డంబు పెట్టు. నోటికి అడ్డం పెట్టి మరి స్నానం నోట్లోకి నీళ్లు వెళ్ళిపోకుండా ఇంత జాగ్రత్తగా చేస్తే శివుడు కూడా శిశురూపంతో అన్నీ చేయించుకున్నాడు. చెప్పాడు కదా, వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్యేవచ. వాళ్ళకి లొంగిపోతాను, వాళ్ళు నన్ను చూడచ్చు, వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళు ఏం చేస్తుంది పుచ్చుకుంటానన్నాడు ఆయన. మరి మాటలు పోవాలి కదా, ఆ పని చేస్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా ఎన్ని చేస్తే అన్నీ చేయించుకుంటున్నాడు. చెన్నుగామి పార్చి చేయు మజ్జనము, కన్నులు చెవులును గాఢంగా నూదు. స్నానం చేసిన తర్వాత చెవులు వాటిని కూడా ఒకసారి ఊదుతోందిట, ఏవి అక్కడ ఉండిపోకుండా. ఈ విధంగా చేసి ఒక్కొక్కసారి ఆడించడానికి వీపు మీద వేసుకుని తిరుగుతున్నట్టు కబుర్లు చెప్తున్నట్టు, ఒకసారి ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాయనా అంటూ కబుర్లాడేదిట. ఆయనకి తినిపించి ఆయనకు పాలు పెట్టి ఇవే పదాలు తెలియవు. ఎవరికి కనబడి అంటే ఆవిడికే కనబడేవాడు. ఆ తల్లి బిడ్డ ఈ వాత్సల్యం అంటే అంత మహేశ్వరుడు కూడా బాలశివుడు అయిపోయాడు అనమాట. డౌట శివుడైపోయి ఆ తల్లి పొత్తిడలో ఉంటాడు. చెక్కిలి గీటుడు చెలగి అడ్వంగా ఒక్క వ్రేలిడిపోయి ఒక కొన్ని పాలు ఉగ్గులు పోసియు విదశ సంప్రీతి నగయించు నొగియించు ఉజ్జగించు. ఆయన ఏదో అలరి పెడుతూ ఒక్కొక్కసారి బాలసగజ రోదన చేస్తే ఊగిటి ఓదర్చేదిట. ఆయన ఒక్కసారి నవ్వగా చూసి ఆనందించేది, ఉగ్గులు పెట్టేది. అంతేకాదు వాడు నగయించు ముద్దులు వేడు
తను ముద్దు పెట్టుకుని నవ్వించి నాకో ముద్దు పెట్టవా అని అడిగేదిట. శివుడు ఆ చెక్కిల మీద ముద్దు పెట్టేవాడు. అంతేకాదు అద్దికొన్ వీరెవ్వరయ్యరో ఎనుచు, ఆయన సరదాగా వచ్చి కళ్ళు మూస్తే ఎవరు మూసారు కళ్ళు అని, ఒక్కోసారి వచ్చి ఎత్తుకుని ఎవరండి మీరు అని అడిగేదిట. శివయ్య అని పిలుచుకునేది అంత ప్రేమగా. పన్నుగా నుదరంబు పాన్పుగా చేసి కున్నజో సరచుచు సన్నుతిపాడు, తన ఉదరాన్నే పాన్పు చేసేదిట. అంటే పిల్లవాడిని బోరగిలా కడుపు మీద పట్టుకోబెట్టుకుని చరచుతూ పాట పాడేదిట శివునికి. అలాగా లాలించేది ఆ బాలశివుని. కొడుకుని ఇబ్బంగి కొనియాడుచుండ నిశ్చల ముగ్ధ భావంబునకును శివుడిని మెచ్చి తా చేకొనియుండే ఉవిధ గావించు బాల్యోపచారములు. ఆ శివుడు ఈమె యొక్క నిశ్చల ముగ్ధ భావము, ఈ మాట చాలా గొప్ప విశేషం. ఏదో ఒకసారి వచ్చి ఒకసారి పోయే భావన కాదు, అది నిశ్చలమైనటువంటి భక్తి స్వై అచలాంకురు అని ప్రార్థిస్తారు భగవంతుడిని. స్వామి నీ యందు అచలాం భక్తింకురు, కదలనటువంటి భక్తిని ఇవయ్యా అని అడుగుతారు. అది నిశ్చల ముగ్ధ భావం, అమాయకమైన భావం, నిశ్చలమైన ముగ్ధ భావంట. శివుడిని మెచ్చితా చేకొనియుండే ఆ నిశ్చల ముగ్ధ భావం వల్ల శివుడు ఇంత లొంగిపోయేట. ఇది నిజమేనా అండి అంటే వేదం అబద్ధం చెప్పదు కదా అంటున్నాడు ఇక్కడ కవి. వేదం చెప్పింది ఈ విషయం. ఎందుకంటే శృతి ఏకయేవహి రూపేణ ఎనియు, ఏకయేవహి రూపేణ అని వేదం చెప్తాను. ఏకరూప భక్తి అని ఒకటి ఉందయ్యా అని విశేషమైనటువంటి విషయం వేదం చెప్పింది అన్నాడు. అంటే వేదంలో భక్తి గురించి చాలా చెప్పబడింది. మనకి సంస్కృతిలో చాలామంది తెలివైన వాళ్ళం అనుకునేటటువంటి వారు మన సంస్కృతికి చేస్తున్న అపరాధాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి ఈ భక్తిభావం అనేది పురాణ కాలంలో పెరిగింది, వేదాల్లో లేవు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వేదకాలం నుంచి భక్తి గురించి చెప్తాడు. ఎంత గొప్పగా చెప్తారంటే త్వమస్మా కంతవస్తసి అని వేదంలో ఉంది. స్వామి నీ వాళ్ళం మేము, మా వాడివి నువ్వు అన్నారు. ఇది భక్తి లేనివాడు అనగలడా? ఏకయేవహి రూపేణ అని వేదం చెప్తోందిట. ఏకయేవహి రూపేణ అంటే ఏకభక్తిర్విశిష్యతే అని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది ఇదే. ఏకభక్తిర్విశిష్యతే, దీనినే అనన్యభక్తి అంటారు. అనన్యభక్తి అంటే ఇతరములన్నీ విడిచి అదే సర్వస్వం అనుకునేటువంటి భక్తి అనమాట. దీన్ని ఏకభక్తి, అనన్యభక్తి, పరాభక్తి అని చెప్తారు. ఈ పరాభక్తి సిద్ధించడం అనేక జన్మల యోగం ఉంటే కానీ రాదు. ఈ భక్తితో కొలుచుకుంది ఒక యశోద కృష్ణ పరమాత్మను కొలుచుకున్నట్లుగా కొలుచుకుంది. శివుడు అవతరించితే కొలుచుకోవాలంటే ఎవరు కొలుచుకోవాలనుకుంటారో వాడి కోసం అవతరిస్తాడు శివుడు, అందులో సందేహం లేదు. ఎలా కొలుచుకోవాలనుకుంటే అలా దొరుకుతాడు. భావానురూపో దేవహ అన్నారు, భావానికి అనురూపంగా వస్తాడు. ఆ కారణం చేత ఏకభక్తితో కొలుచుకుంటున్న తల్లి సాధక సంస్మరేత్ సదా అని చెప్తోంది స్మృతి. ఈ ఏకభక్తి గురించి వివరిస్తున్నాడు ఇక్కడ. సాధక సంస్మరేత్ సదా, సాధకుడైన వాడు చేయవలసింది ఏంటంటే సంస్మరేత్ సదా, ఎల్లవేళలా సంస్మరణ చేయాలట. స్మరణ అంటేనే స్మరించడం, అది సంస్మరణ. సమ్యక్ స్మరణ సంస్మరణ అంటే సమగ్రంగా స్మరించాలి. అంటే ఏకభక్తితో నిరంతర స్మరణ చేత లభించుతుంది సుమా. దాన్ని ఆజ్యధారవత్ అంటారు. ఆజ్యధారవత్ అంటే ఒక నేతి ధార ఎలా తెగకుండా పడుతుందో అలాగ మన యొక్క భక్తిభావం ఆ శివుని వైపు అవిరళంగా ప్రవహించాలి. అది ఏకభక్తి. అందుకే తస్య తన్మయతాం యాతి అని చెప్పారు. తస్య తన్మయతాం యాతి, ఎవరైతే ఆ విధంగా భగవద్భావన చేస్తారో వాళ్ళు తన్మయులైపోతారు. ఇప్పుడు బెజ్జమహాదేవికి ఆ పసిపాప బాలశివుడే ప్రపంచం, మరో ప్రపంచం లేదు, అలాంటి తన్మయ స్థితిలో ఉన్నది. ఈ మాటలన్నీ ఎవరివి? హరుని వాక్యముగాన అది ఏల తప్పు అంటున్నాడు. హరుని వాక్యం అది, ఆయనే చెప్పాడు నేను వశ్యుణ్ణి అని. కనుక తప్పుతాడా? తప్పడు. అనుకోవడం ఆలస్యం మనదే, కానీ అనుగ్రహించడంలో ఆలస్యం ఉండదు. అనుకోవడంలోనే ఆలస్యం, మన భావనలో ఆలస్యం, కానీ భగవత్ కృపలో ఆలస్యం ఏనాడు ఉండదు. అందువల్లనే అనుగ్రహించేట. భక్తుడే బెంగిగా భావించు శివుడు వ్యక్తిగా తద్రూపుడైయుండుటరుదే. భక్తుడు ఎలా భావిస్తే భగవంతుడు అలా ఉండడం అరుదు కాదు. ఎందుకంటే ఆయన పేరే అఘటన ఘటనా సమర్థుడు, దేన్నైనా చేయగలడు ఆయన. ఏ రూపము లేనివాడు ఏ రూపమైనా ఎత్తగలట. అందుకే ఏ రూపం లేకుండా ఉన్నాడు ఆయన. విశేషం అది. నువ్వు ఎలా పిలిస్తే అలాగ నేను వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్తున్నాడు. ఈ విధంగా కాలం గడిచిపోయింది. ఈమె భక్తి పండసాగింది. భక్తి పండితే ముక్తి అవుతుంది కదా. అసలు ఆ ముక్తి గురించి భక్తుడు ఆలోచించడు. భక్తే ముక్తి అనుకుంటాడు.
శివుడి వల్ల ఇలా చేయడం వల్ల నాకు ముక్తి వస్తుంది అని ఆమె అనుకోలే. ఆ శివుడిని అలా ప్రేమగా చూడడమే ఆమెకు ముక్తి, మరొకటి అక్కర్లేదు. కానీ ఆమెకు అక్కర్లేదు, కానీ ఆమెకి ఏమి ఇవ్వాలో శివుడికి తెలుసు. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, ఒకసారి ఉదయాన్నే స్నానానికి లేపేటప్పటికల్లా దండిరోగంబైన తరుచంటి క్రియను స్నానానికి లేపి ముందుగా చనుబాలు ఇద్దామని ప్రయత్నించేటప్పటికల్లా ఆయన నోరు తెరవలేదుట. అయ్యో అనుకుని అక్కడున్న ఇంట్లో మిగిలిన పాలు తెచ్చిపోసిన నోరు తెరవలే. ఒళ్ళు ముట్టుకు చూస్తే వేడెక్కిపోయింది, అంటే వ్యాధి వచ్చిందనమాట. అయ్యో నా చిన్న స్వామికి అనారోగ్యం చేసింది, ఒళ్ళు వేడి చేసింది, ఒళ్ళు కాలిపోతుంది, ఏం చేయాలి? ఎన్ని ప్రయత్నాలు చేసిందో పాపం. అందులో వైద్యాలు అనేటువంటివి కాస్త పెద్దవారికి ఇంట్లో వైద్యంతో చికిత్స చేసేవచ్చు. అలాగా మన పాకశాలనే వైద్యశాలగా మార్చిన తల్లులు ఉన్న దేశం మనది. ఇప్పుడైతే పాపం కాస్త ఒళ్ళు వెచ్చగిల్లినా వెళ్ళి డాక్టర్ల దగ్గర బాధలు పడవలసిందే, వాళ్ళకి సర్వసమర్పణం చేసుకోవాల్సిందే. ఎందుకంటే గృహాన్ని కూడా వైద్యంగా మార్చిన అపూర్వ సంస్కృతి నుంచి మనం దూరం అయిపోయాం క్రమంగా. దీనివల్ల వచ్చిన ప్రారంభం అది. ఈ తల్లి ఏమిటంటే ఎన్ని రకాల వైద్యాలు చేసిందోట, అనేక రకముల వైద్యాలు చేసింది, అయినా కళ్ళు తెరవట్లేదు. ఆయన కళ్ళు మూసుకున్నాడు. అయ్యో ఇంత బాధపడుతూ ఆమె వెంటనే తట్టి లేపుతోందిట. నా ఎన్న నాకున్న నా పట్టి నా చిన్నివడుగా నా కుర్రా చన్నెలరా కుడవవైతి నీ చెమటయు చూచి నెత్తురు నవ్వుదును. అంత చక్కగా చెప్పింది. ఆయనకి ఆ బాధకి ఒళ్ళు చెమటలు పడుతున్నాయట. నీ చెమట చూస్తూ ఉంటే నాకు నెత్తురు వచ్చేస్తాం శరీరంలోంచి అన్నది. అంత వేదన. తత్సుఖ సుఖిత్వం అని నారదుడు భక్తి సూత్రాల్లో చెప్తాడు. భక్తి అంటే ఏమిటయ్యా అంటే భగవంతుడి సుఖంలో సుఖం పొందుతాడు, అది విశేషం. తన సుఖంలో తాను సుఖం పొందడం కాదు. అందుకే గోపికలు అనుకుంటారు, కృష్ణ పరమాత్మ అక్కడ బృందావనంలో ఉదయాన్నే గోవులను కాచడానికి వెళితే ఇక్కడ గోపికలకి పాపం పని చేయడానికి బుద్ధి పుట్టదట. ఎందుకంటే అక్కడ తృణశిలాంకురై సీదతీతిన కలయతాం మన కాంత అని. స్వామి ఆ వచ్చేటప్పుడు ఆ అడవిలో ఆ ముళ్ళు రాళ్ళు గుచ్చుకుని పాదాలు నొచ్చుకుంటాయేమోనని వేదనతో ఉన్నామయ్యా అన్నట్ట. అంతేగాని ఆయన వల్ల ఏదో కావాలని కాదు. తత్సుఖ సుఖిత్వం, వాళ్ళ సుఖంలో సుఖం పొందడమే భక్తి, అదే ప్రేమ. ఈ ప్రేమ అనే లక్షణం మన ప్రపంచంలో అందరి మీద చూపిస్తున్నాం, అందరి మీద చూపిస్తాం. అయ్యో భగవంతుడిని ప్రేమించడం కష్టం అండి, అది ఎలాగా అని అడగక్కర్లే. ఎందుకంటే ప్రేమించడం అనేది కొత్తగా నేర్చుకోవాల్సిన విషయం కాదు, మనందరికీ ఉన్నదే అది. అయితే ఎవరిని ప్రేమించాలో వాళ్ళని మానేస్తున్నాం. దాని గురించి అన్నమయ్య చెప్తాడు, వననిధి కురిసిన వానలివి మతి పనిలేని పనుల భారములు అని. ఊరకనే సముద్రం మీద కురిసిన వానలకి ఎంత ఫలితమో ఈ మానవుల మీద ప్రసరింపజేసే మమతలకి అంతే ఫలితం అని చెప్పాడు. అంత గొప్పగా చెప్పాడు చూడండి. అదే అంటాడు ప్రహ్లాదుడు కూడా, యా భక్తి యా ప్రీతి రవివేకానా విషయేశ్వనపాయిని. అవివేకులకి మామూలు తుచ్చమైన విషయముల మీద ఎంత వల్లమాలిన పిచ్చి ప్రేమ ఉంటుందో వివేకులకి అలాంటి ప్రేమే భగవంతుడి మీద ఉంటుంది అన్నాడు. ఇటు మోహం అటు తిప్పడమే భక్తి అంటే మరేమీ కాదు. కానీ అటు తిప్పడానికే తల ప్రాణం తొక్కొస్తుంది, నానాయాతం వస్తుంది. అటు తిప్పడమే చాలా కష్టం. కానీ పూర్వపుణ్య విశేషం చేత తన సర్వ ప్రీతిని కూడా శివార్పణం చేసిన ఈ తల్లి తెగ వేదన పడిపోతూ ఏడుస్తోందిట. ఏం చేయాలి స్వామి, ఇన్ని వైద్యాలు చేశాను ఏదీ జరగట్లేదే, ఏ ఎడ వంచింప రేయును పగలు చేయి దిగండిట్టి సితగుండు గలడే. ఇక ఎత్తుకుందిట. ఎత్తుకుంటే దించితే ఏడుస్తున్నట్ట, ఆ వదలట్లేదు, గట్టిగా పట్టుకున్నట్ట. దించిపోని పడుకోబెట్టేదైనా ప్రయత్నం చేద్దాం ఆరోగ్యం కోసం అంటే దిగట్లే. అంటే బాగా అనారోగ్యం చేస్తే పిల్లలు ఆ చంక దిగరంటారే, ఎత్తుకుంటే దిగట్లేదు. ఆయన దిగట్లేదు, గట్టిగా పట్టుకున్నాడు. మనం గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నించిన దొరకని వాడు తాను గట్టిగా పట్టు కూర్చున్నాడు. చూసారా, అంత దయామయుడు ఆ స్వామి. అంత గట్టిగా పట్టు కూర్చున్నట్ట. ఆ ఏడుస్తున్నాడు దించుతూ ఉంటే. ఇలా వేదన పడిపోతూ ఉంటే ఆమె ఇంకా, స్వామి ఎట్టేన మాయుంచినట్టులయుండి పెట్టినంత గుడిచి ఎట్టుండితేని ఎప్పాట నేను బొందునే తెవులు నొప్పి. అసలు నాకు ఒక అనుమానం, ఇలా నిన్ను ఆడిస్తూ ఉంటే నువ్వు అల్లరిగా ఎటుపోయి ఏం తినొచ్చావో, ఏదో నేను చూస్తున్నాను కదా, అలాగే ఉండొచ్చు కదా, ఎక్కడికో పోయి ఏం తెచ్చుకున్నావో ఏమిటో. అయినా నీకు అనారోగ్యం రావడం ఏంటయ్యా, నిప్పున చెదలంటూనే నీక నీవు చేసుకొనగా తెవులు సిద్ధించుగాక. నీకు నువ్వు తెచ్చుకుంటేనే నీకు రోగం వస్తుంది, కానీ దేనివల్ల నీకు రాదయ్యా అనేసి. ఆఖరికి ఎక్కడికి పోయి ఏం తెచ్చుకున్నావో అని తల్లి అంటుంది, కానీ నిజానికి ఆయన తెచ్చుకోవాల్సింది తప్ప ఏమి అంటదానికి. అది విశేషం. నిప్పున చెదలంటూనే అంటున్నాడు ఇక్కడ.
నిప్పుకి చెదలపడతాయా? నీకు రోగం వస్తుందా? సర్వవ్యాధి భంజనుడైన వైద్యనాథుడు వ్యాధి వచ్చినట్టు నటిస్తున్నాడు. అది ఆయన యొక్క అభినయం, ఆయన యొక్క లీల. ఇదే శివలీలామృతం అంటే. ఏమీ లేనివాడు అన్నీ వచ్చినట్టుగా అభినయిస్తున్నాడు. ఆఖరికి చివరికి ఇంక నేను చూడలేకపోతున్నానయ్యా, చాలా చూడంగా నీ సంకటం బింక బాలుండ నీ మీద ప్రాణములు విడుతూ, ఇంక నేనేమీ చేయలేను, ప్రాణాలు విడిచిపెట్టడం తప్ప ఇంకేమీ చేయలేను అని శిరస్సును బాదుకుని మరణించుదామనుకున్నదిట. అప్పుడు తన తల్లికప్పుడు ప్రత్యక్షమై నిలిచే, తన తల్లికి కనబడ్డాట. తన తల్లికి కనబడ్డాడు శివుడు అన్నాడు. నిజానికి తల్లి అంటే భావించిన ప్రతివారికి బిడ్డే పరమాత్మ. అందుకే ఎత్తువారి చేతి బిడ్డ అని ఒక సామెత ఉంది మనకి. ఎత్తువారి చేతి బిడ్డ అంటే ఎవరు ఎత్తుకుంటే వారి బిడ్డ అయిపోయే లక్షణం ఉన్న వాళ్ళకి ఎత్తువారి చేతి బిడ్డ అంటాం మనం. సామెతల్లో చాలా గొప్ప జ్ఞానం ఉంది మనకి. కొందరు పిల్లలు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. కొందరు ఏ కొత్తవాడు ఎత్తుకుంటే వాళ్ళ బిడ్డడేమో అనిపిస్తాడు. ఆ విధంగా వాడితో కలిసిపోతాడు. పరమాత్మ అటువంటి వాట. ఈ విషయం అన్నమాచారి చెప్తాడు. పట్టిన వారి చేబిడ్డ పరమాత్ముడు, పట్టపగటి వెలుగు పరమాత్ముడు, బట్టబయటి ధనము పరమాత్ముడు, ఎట్ట ఎదుటనున్నాడిదే పరమాత్ముడు, భక్తి కొలది వాడే పరమాత్ముడు, భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు అంటాడు అన్నమయ్య. పట్టిన వారి చేతి బిడ్డ, ఎవడి పట్టుకుంటే వాడి బిడ్డ. ఆయన పట్టుకోవడం మనదాలస్యం అంతే. కనుక తన తల్లికి కనబడ్డాడన్నాడు. తన తల్లికి అంటే అప్పుడు ఆయన అనుకున్నాడు ఈమె నా అమ్మ అని. మనం అనుకుంటే ఆయన అనుకుంటాడు, అది విశేషం. కనబడ్డాడు. కనబడి వెంటనే చాలా ఆనందంగా ఉంది నాకు నీ ప్రేమను చూస్తూ ఉంటే, అడుగుమిచ్చద నీకు అభిమతం బనుచు, నీకేది కావాలంటే అది ఇస్తాను అడుగు అంటే అంటోందిట ఆ తల్లి. కొడుక నాకొక కోర్కి కొరతయు కలదే. ఎంత బాగా చెప్పింది చూడండి. మహేశ్వర మహాదేవ సదాశివ అనలే, కొడుక అన్నదిటంతే. కొడుక నాకొక కోర్కెయు కొరతయు కలదే. అంత గొప్ప విశేషం చూడండి. నాకు కోరికుందా? కోరిక లేవు అంటే పోనీ కొరత ఉందా? అది లేదు. నాకు కోరిక లేదు కొరత లేదు అన్నదండి. ఎంత గొప్ప తల్లి చూడండి ఆ తల్లి. నాకు లోటనేదే లేదు, పూర్ణురాలు. పరమాత్మ ఎంత పూర్ణుడో భక్తుడు అంత పూర్ణుడు. గుండె నిండా శివుణ్ణి నింపుకున్న వాడికి ఎప్పుడూ లోటు ఉండదు, వెలితి ఉండదు. వాడు నిండుకుండ, వాడి మనస్సు నిండుకుండా, వాడు పూర్ణుడు, వాడు పరిపూర్ణుడు. అందుకే నాకు కోర్కయు కొరతయు కలదే కొడుకా అని సంబోధించిందిట. అంతేకాదు, నా కోరిక అంటూ నువ్వు అడిగేవి కనుక ఒక్కడే చెప్తున్నాను, నీవు నిరోగివై నిత్యుండవై సుఖావాప్తి నుండి నాకు అంతయ్యే చాలు. నాకు ఒకటే కోరిక, నువ్వు హాయిగా ఉండవయ్యా చాలు అని. ఆ హాయిగా ఆయన ఉండాలి అనేటువంటిది ఉండేదే గొప్ప విషయం. అదే మనకంటాం జయ జయ సదాశివ జయమస్తు మంగళమస్తు అంటే నీకు జయమొగ్గాక నీకు మంగళమొగ్గాక అని. ఆయన మంగళం అంటే ఆయనే విశ్వరూపుడు కనుక విశ్వానికి మంగళం. అది చమత్కారం. ఆయన బాగుండాలి, ఆయన బాగుండాలి. అందుకే విష్ణు చిత్తుడు గోదాదేవిని కన్నటువంటి ఆ తండ్రి అంటాడు పల్లాండు పల్లాండు అని. ఆయనకు మంగళం, ఆయనకు మంగళహారతులు, ఆయనకి దిష్టి తీస్తాడు ఆయన. కృష్ణ పరమాత్మానికి సాక్షాత్కరిస్తాడు ఆకాశంలో. సాక్షాత్కరించిన వెంటనే ఆగలేక అయ్యో ఇంత అందమైన దివ్యమంగళ విగ్రహాన్ని ఊళ్ళు వాళ్ళంతా చూస్తే నీకు దిష్టి తగులుతుందేమో స్వామినికి దిష్టి తీస్తానంటాడు ఆయన. స్వామికి దిష్టి తీస్తాడట. తీయించుకున్నాడు ఆయన. ప్రేమతో అన్నీ జరుగుతాయి. ఇదేమిటండి శివుడి గురించి చెప్తూ విష్ణువు దగ్గరికి వెళ్ళిపోతున్నారని. శివుడైనా విష్ణువైనా తత్వం ఒక్కటే, ప్రేమ ఒక్కటే, భక్తి ఒక్కటే, ముక్తి ఒక్కటే. భేదం చూపించేవాడికి భక్తి లేదనే అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రేమ ఒక్కటే, ఎవరైనా భక్తుల హృదయ ఘోష ఒక్కటే, ఆర్తి ఒక్కటే. మనం ఏ దైవాన్ని మనం ఇష్టంగా ఆరాధించినా ఆ ఆర్తితో ఆరాధించాలి. అదే సమయంలో అవతలివాడు తన అభీష్ట దైవాన్ని అలాగే ఆరాధిస్తున్నాడని గౌరవించాలి. అంతే తప్ప శివకేశవుల మధ్య పొరపాటును కూడా నింద చేయరాదు. గుర్తుపెట్టుకోండి. సందర్భం వచ్చింది కనుక ఒక చిన్న వేదనాపూర్వకమైన విషయం ఇది. ఎక్కడికి వచ్చినా చెప్పక తప్పడం లేదు. పోనీ ఎక్కడ చెప్పాం కనుక వదిలేద్దాం మరో సభలో అనుకుంటే అక్కడికి వచ్చేటప్పుడు కూడా అది చెప్పు అని పరమాత్మ ఏదోలా చెప్తున్నాడు. ఎందుకంటే నిన్ననే ఒక బాధాకరమైన విషయం విన్నాను ఇక్కడ. అదేమిటి అంటే ఇక్కడ శివలీలామృతం జరుగుతోంది అని ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆలయంలో పాంప్లెట్స్ ఇచ్చితే మేము ఇక్కడ పెట్టము, ఎందుకంటే శివుడికి సంబంధించిన విషయాలేవి ఇక్కడ ఉండకూడదు అని చెప్పారట. వీళ్ళు వెళ్ళి అడిగింది ఒక మసీదునో చర్చినో కాదండి, హిందువుల గుడిలోనే అడిగారు. వాళ్ళు పెట్టమన్నారు. అంటే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో ఆలోచించుకోండి. ఇటువంటి వాళ్ళని క్షమించవచ్చా? దీనికి ఏం చేయాలి? మన దైవాల మధ్య మనం భేదం కల్పిస్తుంటే ఇక చెప్పేదేముందండి. అందుకే
శివతత్వంలో మాధుర్యంలో చెప్తూనే విష్ణువుని స్పర్శించడం, విష్ణు మాధుర్యంలో చెప్తూనే శివత్వాన్ని స్పర్శించడం, ఏకత్వాన్ని గుర్తుపెట్టుకుంటేనే అభీష్టాన్ని ఆరాధించడం, అది అచ్చమైన భారతీయ సంప్రదాయం. అది కానిదంతా నాస్తికం, అవైదికం, అభారతీయం. దీనిని ప్రతివారు ఖండించాలి, అందుకు ఉద్యమించాలి. లేకపోతే ఇంకా ఇవి బీజాలుగా కాదు, ఇప్పుడు వృక్షాలుగా మారుతున్నాయి. ఇంకా విషవృక్షాలైపోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒకవైపు ప్రపంచమంతా విస్తరించి తాత్విక చింతన వైపు ఎదుగుతున్న ఈ దశలో అంత విస్తృతిలో తత్వాన్ని ఏనాడో ప్రతిపాదించినటువంటి మన మహాసంస్కృతిలో కుంచింపజేసి ఎదగడం పోయి ఇంకా ఇంకా కురచ బుద్ధులుతో ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు మనకు ఎక్కువైపోతున్నారు. అందుకు ఈ సమయంలో ఇంత మాధుర్యంలో మునిగిపోతున్నప్పుడు కూడా కొంచెం సామాజిక స్పృహ మనకు అవసరం కనుక దీని గురించి చర్చించుకోవడం అది విషయాంతరం అస్తు. ఇటు వస్తే నాకు కావలసిందంతా నువ్వు సుఖంగా ఉండడమేనయ్యా, శివునికి శివమగుగాక అంటోంది. శుభస్వరూపుడైన శివునికి శుభం కలుగ్గాక అని. నీవు నిరోగివై నిత్యుండవై సుఖావాప్తి నుండు నాకంతియ చాలు. ఏం చేయమంటావు? నాకు మోహమయ్యా. ఎవరి మీద? నీ మీద. కన్నమోహం. నిన్ను కన్నదానని నేను అన్నది. కన్నదానని అంటే చూసిన దానిని అర్థం. హాయిగా నిన్ను చూస్తూ గడుపుతున్న దాన్ని గనక నువ్వు క్షేమంగా ఉండు, అంతకు మించి నాకెక్కడా కోరిక లేదు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదన్నది. అటుగాన నిన్ను కన్నులార చూచుచును ఇట ఉండిటయ నాకు నిప్సితం వరినా. నువ్వు ఆనందంగా హాయిగా ఉండడాన్ని నేను కళ్ళారా చూస్తూ ఉండడమే నాకు కావాలి, ఇంకేమీ అక్కర్లేదు అంటే మందస్మిత ముఖారవిందుడై చిరునవ్వు నవ్వుకున్నట్ట. తన లీల అంతా కూడా ప్రకటించేది ఆ ఒక్క నవ్వులోనే స్వామి. ఆ చిరునవ్వుతో ప్రకటించి ముల్లోకములకెల్ల ముత్తవ్వ నాకు. నువ్వు ముల్లోకాలకే పెద్ద తల్లిలాగున్నావు. తల్లివిగాన నా తల్లి నీ ఎట్టి తల్లివి కలుగంగ తనకు రోగంబులెల్లడ పొందంగ నెట్లుండవచ్చు. నువ్వు తల్లివిగాన నా తల్లి నీ ఎట్టి తల్లివి కలుగంగా నాకెప్పుడు కష్టం రాదు, ఏ రోగము రాదు. ఎందుకో తెలుసా? అంత మహిమ నాకుంది అనలేదు శివుడు. నీలాంటి తల్లి ఉంటే నాకేం రోగం వస్తుందన్నాడే. ఈయన ఇంత ప్రేమ చూపిస్తే ఆయన ఇంకా అంత ప్రేమ చూపిస్తున్నాడు. ఎంత విశేషం చూడండి. నీలాంటి తల్లి కలుగంగా రోగంబులెల్లడ పొందంగా ఎట్లుండవచ్చు, రోగాలు ఎందుకు వస్తాయి అనుచు నిత్యత్వము ఆ అమ్మ కొనసగే. వెంటనే నిత్యమై శాశ్వతమై కైవల్యమైనటువంటి పరమ పదాన్ని ఇచ్చేట ఆయన. అంటే యోగులందరూ ఏ మహాసిద్ధి కోసం తాపత్రయపడతారో ఆ సిద్ధి ముగ్ధభక్తురాలైనటువంటి ఆ తల్లికి ప్రసాదించాడు. ఎవరు అంటే అనుపమ పరమ పరానందమూర్తి. ఆయన ఎవరు? అనుపమ పరమ పరానందమూర్తి. అనుపమ సాటి లేనటువంటి పరమమైనటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆనందస్వరూపుడైనటువంటి శివుడు, సుందరస్వరూపుడు, ఆనందస్వరూపుడైన పరమాత్మ ఈ విధంగా అనుగ్రహించాడు. అమ్మయ్యై శివు కొనియాడుట చేసి అమ్మవ్వ అనునామం అయ్య వెండియును. ఆ బెజ్జమహాదేవికి అప్పటి నుంచి అమ్మవ్వ అని పేరు మిగిలిపోయిందిట. అమ్మలకు అమ్మగా మిగిలిపోయింది. అలాగా అందరూ త్వమేవ మాతాచ పితాత్వమేవా అని స్వామినంటే నువ్వే నాకు తల్లివి అంటే కాదు, నేనే నీకు తల్లిని అని ముక్తి పొందిపోయింది ఆ తల్లి. అలాంటి ఆ శివుని తల్లి యొక్క పాదాలకి నిత్యం నమస్కరించుకోవాలి మనం. అలా అమ్మని నమస్కరించి ఈ భక్తుల గాథల్లో భగవంతుడు ఎలా మెరిసిపోతున్నాడో చూశారు కదా. అంత పరమ వాత్సల్యమూర్తి పరమేశ్వరుడు, పరమ కారుణ్యమూర్తి పరమేశ్వరుడు. ఆ కారుణ్యాన్ని పొందడానికి చేయవలసిన సాధనలు, శుద్ధత ఎంత అవసరమో మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే నేను అనుకుంటున్నది కేవలం కాలక్షేపం కోసం మనం ఇక్కడ కూర్చోలేదు, సాధన కోసం కూర్చున్నాం. సాధనగా పరిణమించాలి. ప్రతి శ్రవణము సాధనగా పరిణమించాలి. శ్రవణంతోనే ఆగిపోకూడదు. కనుక సాధనకు అవసరమైనవన్నీ ఇక్కడ నేర్చుకోవాలి. సర్వసమర్పణ భావన అనేటువంటిది తెచ్చుకోవాలి. దానికి అవసరమైనటువంటి స్ఫూర్తి ఈ భక్తుల జీవితాల నుంచి మనకు లభిస్తుంది. కనుక ప్రతి భక్తుని చరిత్ర ఒక శివలీల. శివుడు ఏమీ కానివాడు అన్నీ అయినట్లు చేయడమే లీల అంటే అని నిన్న అర్థం చెప్పుకున్నాం. ఈ విధంగా ఇన్ని విధాలుగా భక్తులను అనుగ్రహించడమే ఆయన లీల. అదే అమృతం. ఎంత మాధుర్యం ఉంది, అదే అమృతం. అమృతం అంటే మృత్యువు లేని స్థితి. శివలీల వల్ల మనకు దొరికేది అమృతత్వము. అమృతత్వాన్ని ఇచ్చేదే ఆ లీల అన్నమాట. కనుక శివలీలయే అమృతము. అలాంటి ఆ లీలామయుడైనటువంటి శివుని యొక్క కరుణని చెప్పే ఒక దివ్య గాథ మనకి శివపురాణం అందజేస్తుంది.
దీనిలోకి పరిశీలిస్తే అనేకం గమనించాలి మనం ఇక్కడ. శివం అనగానే శుభం కదా. శుభం కావాలనుకున్న వాళ్ళందరూ ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి ఆలోచనలు ఉండాలి, ఎటువంటి ప్రవర్తన సరళి ఉండాలి, జీవితాన్ని ఎలా పరిశీలించాలి, ఇన్ని విశేషాలు ఈ కథల్లోంచి మనం తీసుకోవాలి. మనం మన గ్రంథాలను ఎలా అధ్యయనం చేయాలో తెలియకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎలా అధ్యయనం చేయాలనేది గమనించాలి. అలా గమనించితే అపూర్వమైన సందేశాలు అన్ని వయస్సుల వారికి, అన్ని కాలాల వారికి లభిస్తాయి. ఇది గమనించవలసినటువంటి విషయం. ఒకసారి దక్షిణస్యాం దిశి శ్రేష్టో గిరిర్దేవేతి సంజ్ఞక సుధర్మాచ ద్విజశ్రేష్టో దేవతాతిథి పూజక. దక్షిణ దేశంలో దేవగిరి అని ఒక పర్వతం ఉండేదిట. నిన్న బ్రహ్మగిరి గురించి చెప్పుకున్నాం. ఇది దేవగిరి అనేటువంటి ఒక పర్వత ప్రాంతం. అక్కడ ఒక గృహస్థు ఉండేవాడు. ఆయన పేరు సుధర్ముడు అని. ఆయన నిత్యము ధర్మమయమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఎందుకంటే భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ధర్మమయమైన జీవితం. శ్రద్ధ అంటే ధర్మాచరణ శ్రద్ధ. ఆ శ్రద్ధతో ఉన్నట్టు అతను దేవతా అతిథి పూజక. ముందు ఆయన గురించి ఏం చెప్పారంటే దేవతాధిక పూజిత, దేవతలకి అతిథులకి పూజిస్తూ ఉంటాడు అతను. అంతేకాదు వేద మార్గపరో, వేద మార్గపరాయణుడు. ద్విజుడు గనక తనకు విధింపబడ్డట్టుగా నిత్యం అగ్నిసేవా పరాయణ, నిత్యము అగ్నిసేవ చేసుకుంటూ ఉన్నాడు. శిష్యానాం పాఠకశ్చైవ, ఆయన పండితుడు గనక నిరంతరము శిష్యులకు పాఠం నేర్పుతూ ఉన్నాడు. ఆయన వేదాధ్యయనం చేయించుతూ అధ్యాపకుడుగా వారికి విద్య నేర్పుతున్నాడు. వేదశాస్త్ర విచక్షణ, వేదశాస్త్రాదుల యొక్క విచక్షణ తెలిసి ఆ నీతులకు అనుగుణంగా తన జీవితాన్ని గడుపుతున్నటువంటి మహాత్ముడు. అంతేకాదు ధనవాంశ్చ, గొప్ప ధనికుడు కూడా గృహస్థు. అయితే కేవలం ధనికుడు అంటే చాలదు, పరో దాత, దాత కూడా. ధనమున్న చోట దాతృత్వం ఉండాలి, ఉంటే దానికి శోభ. కనుక ఆ ధనాన్ని దాతృత్వం చేస్తూ సౌజన్య గుణభాజన, సౌజన్య గుణములన్నీ కలిగినటువంటి వాడు. సాధారణంగా మనం ఈ కథల్లోకి వెళ్ళేటప్పుడు ఒక మహాత్ముడు గురించి వర్ణిస్తాడు అక్కడ మహర్షి. మనం ఏం చేస్తామంటే కథా దృష్టితో ఇదంతా వర్ణన అని పక్కకు తోసేస్తాం. ఒకడున్నాడని చెప్పండి చాలు మాకంటాం. ఒకడున్నాడంటే ఎవడు వాడు? ఆ ఒక్కడికి శివుడు అనుగ్రహించాడు, అయిపోయింది, చాలు మాకంటాం. కానీ వాడు ఇలాంటి వాడు గనక శివుడు అనుగ్రహించాడని చెప్పడానికే మహర్షి ఇన్ని ఉపమానాలు, ఇన్ని అలంకారాలు, ఇన్ని విశేషణాలు పెడతాడు. అది మనం గమనించాలి ఇక్కడ. అదే ఒక కథని యోగంగా వినడం అంటే. యోగంగా వినడం అంటే అతడి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, ఎలా ప్రవర్తిస్తున్నాడు అని. ఇవన్నీ విడిచిపెట్టేసి కేవలం భజనలు చేసుకుంటున్నాం భక్తులు అంటే భగవంతుడు సంతోషించడు. ఇతడు ఇంత పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ వీటన్నిటితో పాటు ఏం చేస్తున్నాడంటే శివకర్మ రతో నిత్యం శైవ జనప్రియ, నిత్యం శివకర్మ చేస్తూ ఉంటాడట. శివకర్మ అంటే శివునికి ప్రీతికరమైనటువంటి కర్మలు, అంటే శివారాధన, ఇంకా శివచింతన, శివనామస్మరణ, శివ పూజ ఇవి చేస్తూ శివభక్తులకి ఎల్లవేళలా ఆరాధన చేస్తూ ఉంటాడట. ఎందుకంటే భగవానుడికి శరీరం ఏదయ్యా అంటే భక్తుల శరీరమే భగవానుడి శరీరం అన్నారు. అకాయో భక్తకాయ స్యాత్, ఏ శరీరము లేని పరమేశ్వరుడు భక్తుల శరీరాల్లో ఉంటారట. కనుక భక్తుడిని పూజించడం భగవానుడిని పూజించడమే. కనుక శివభక్తులు కనబడితే చాలు ఆరాధన చేసేవాడు. అలాంటి మహాత్మునికి సుదేహ అనేటువంటి భార్య ఉన్నది. ఈయన పేరు సుధర్ముడు, ఆవిడ పేరు సుదేహ. ఎంత గొప్ప విశేషం చూడండి. ధర్మ దేహ ఈ రెండిటికి దాంపత్యం. అంటే నిజానికి ఈ పేర్లు వాళ్ళకి వాళ్ళు పెట్టిన పెద్దవాళ్ళు పెట్టిన పేర్లే అయినా ఒక్కొక్కసారి అద్భుతంగా కుదురుతూ ఉంటాయి పేర్లు. సుదేహ సుధర్మ, ధర్మానికి దేహానికి బాంధవ్యం ఉండాలి. అంతేగాని దేహం మానాన దేహం, ధర్మం మానాన ధర్మం ఉండకూడదు. అంటే ఈ దేహంతో ధర్మం చేయాలి, ఆ ధర్మం దేహం భార్యాభర్తల్లాగా ఉండాలి అని చెప్పడం అన్నమాట. అలా కలిసిపోయి ఉండాలి అని చెప్పడం. ఆవిడ పేరు సుదేహ. ఈ సుదేహ ఆవిడికి తెలిసింది పెద్ద జ్ఞానాలు అవేవి తెలియదు, కానీ మామూలు గృహిణి ఆ తల్లంతే. గృహిణిగా తన కర్తవ్యం తాను చేస్తూ ఉన్నటువంటిది. ఈయనలాగా గొప్ప భక్తి జ్ఞానము ఇత్యాదులు లేవు. సామాన్య గృహిణి, మామూలు ఆలోచనలు, మామూలు సంకల్పాలు, మామూలు కోరికలు వీటితో ఉన్నది. అలాగని గయ్యాళిగా ప్రవర్తించడం లేదు, ఇంటికి అనుగుణంగా ఉంటూ ప్రవర్తిస్తూ ఉన్నటువంటిది ఈ సుదేహ. ఇలా ఉండగా వీరికి వయస్సు చాలా మించిపోయింది, కానీ సంతానం లేదుట. ఈ సంతానం లేనప్పుడు ఆమె చాలా దుఃఖపడుతుంది. ఈ దుఃఖం చూసి ఆయన ఓదార్చేట. ఆయనకి ఏదీ దుఃఖం లేదు,
చాలా విశేషం ఇది. ఏమిటండి మీరు అసలు దుఃఖపడట్లేదు అంటే మీకు వీటి మీద ఏమీ అవసరం లేదా అనంటే, ఉన్నది గమనించకుండా లేకున్న దానికోసం ఏడవడం అవివేకం. ఇది బాగా గమనించాలి. సృష్టిలో మన అజ్ఞానమంతా ఇది ఇంట్లోనే ఉంటుంది. ఉన్న సుఖమ్ముల చూడకనే లేకున్న వాటికై ఉరకలు వేతుము, ఒకటా రెండా కోరికలు తెగనివి తగనివి తెప్పలు కుప్పలు, ఆయువుండు నందాకా తప్పని ఆయాసములి ఆరడి బ్రతుకులు. అలాంటివి ఉన్నవి చూడడం, లేకున్న వాటికే ఏడుస్తూ ఉంటాం. ఇప్పుడు ఉన్నది పోతుందేమో అని భయం, లేనిది రాదేమోనని భయం, వీటితోనే జీవితం అంతా గడిచిపోతుంది. ఏమిటండి ఈ వైరాగ్యాలన్నీ ఇప్పుడు ఎందుకు మనకి? హాయిగా జీవితం అవనేయండి, తర్వాత చూసుకుందాం. వైరాగ్యం అంటే ఏమిటో కాదు, కామన్ సెన్స్, స్పష్టంగా ఆలోచించడం, వివేకంగా ఆలోచించడం. అదే వివేకంతో కూడిన ఆలోచనకే వైరాగ్యం అని పేరు. సత్యాన్ని సత్యంగా దర్శించడమే వైరాగ్యం. కానీ ఈ సత్యాన్ని చూపిస్తే ఆ సత్యాన్ని చూసి తట్టుకోలేక మనం ఏమంటామంటే ఆ ఒట్టి వేదాంతం తీసేయండి అంటాం. తప్పించుకుంటున్నాం, వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద ట్రూత్ అనమాట. సత్యం నుంచి తప్పించుకుంటున్నాం. ఇది పలాయనవాదం. అది విశేషం. సత్యాన్ని సత్యంగా చూడాలి. ప్రజ అంటే సంతానం అనేటువంటిది ధర్మం కావాలి గృహస్థికి. కానీ సంతానం లేదే అనే వేదన మాత్రం అక్కర్లేదు. ప్రయత్నం, కృషి, ఒక విధమైన తపస్సు, ధర్మం కోసం సంపద కావాలి, దానికోసం చెయ్యాలి. కానీ అది లేదే అని వేదన పడి ఆత్మని మాత్రం చంపుకోకూడదని చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మఘనత అంటే సత్య జ్ఞానం కోసం చేయవలసిన ప్రయత్నం మాత్రం ఆగకూడదు. అందువల్లనే తేన దుఃఖం కృతం నైవా వస్తు జ్ఞాన పరేణహి. అతనికి దుఃఖం లేదుట, ఎందుకంటే వస్తు జ్ఞానం బాగా తెలుసు అతనికి. ఏది సత్యమో ఏది అసత్యమో, దీన్నే నిత్యానిత్య వస్తు వివేకము అంటారు. ఏది నిత్యమో ఏది అనిత్యము అనే వివేకం ఉండాలయ్యా. ఆ వివేకం లేనప్పుడు దుఃఖం ఉంటుంది. ఇది బాగా గమనించాం. అది ఆత్మనస్తారకశ్చాత్మా యాత్మన పావనశ్చ సహా. ఇంకా గొప్ప విషయం చెప్పాడు. చేయబడడానికి పుత్రులు కావాలా అంటే కాదుట, మనల్ని మనమే తరింపజేసుకోవాలని శాస్త్రం చెప్తోంది. అది విశేషం చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మన్యేవ రిపురాత్మన. ఆత్మకి ఆత్మే శత్రువు, ఆత్మకి ఆత్మే మిత్రుడు అన్నాడు. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. కనుక శత్రువులు ఎక్కడో లేరు, మిత్రులు ఎక్కడో లేరు. నువ్వు నిన్ను ఎలా మలుచుకుంటున్నావు అనేది గమనించు. అదే జీవితం అంటే. నీలోకి ప్రవేశింపజేసుకున్న భావాలు, ఆలోచనలు అదే నువ్వు. దాని ప్రకారం నీ జీవితం ఉంటుంది. కొరత అనేది నీ హృదయానికి సంబంధించిన విషయం కానీ బాహ్యానికి సంబంధించిన విషయం కాదు. అదే కొరత అయితే అది లేని వాళ్ళు ఎందరు ఆనందంగా ఉన్నారు. ఒక వస్తువు లేదని మనం వేదన పడుతుంటాం. ఆ వస్తువు లేకపోవడమే వేదన అయితే ఆ వస్తువు లేని ఎందరు ఆనందంగా ఉన్నారో గమనించాలి మనం. కనుక కొరత, దుఃఖం అనేది లోపల విషయాలు కానీ బయట విషయాలు కావు. అందువల్లనే ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఆత్మనస్తారకశ్చాత్మా యాత్మన పావనశ్చ సహా. తనని తానే తరింపజేసుకోవాలి, తనని తానే పావనం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఇచ్చేవ మానసంధృత్వా దుఃఖం నకృతవాంస్తదా. ఇది అతడి మనస్సులో ఉంది గనక దుఃఖపడలేదు అన్నాడు. అంటే వివేకం అనేది వృద్ధాప్యంలో తెచ్చుకోవలసిన విషయం కాదు. అప్పుడు కేవలం పశ్చాత్తాపం తప్ప ఇంకేం ఉండదు. వివేకం అనేది నిత్య జీవితానికి అవసరమైనటువంటి వస్తువు. ప్రతిదానికి వివేకం అవసరం. మీరు ఈ వివేకాన్ని అప్లై చేసి చూడండి, క్రోధాలు పోతాయి, మోహాలు పోతాయి, తపనలు పోతాయి, శాంతి ఉంటుంది అప్పుడు. అలాగని వివేకం కర్తవ్యాన్ని విస్మరింపజేయనివ్వదు. బాధ్యతని చేస్తాడు కానీ మోహం, బంధం వదిలేస్తాడు. దానివల్ల వాడు సుఖంగా ఉంటాడు, 10 మందిని సుఖంగా ఉంచుతాడు. వివేకానికి ఉన్న శక్తి అది. కనుక వివేకం అనేది బుద్ధున్న ప్రతివాడికి ఉండాలి. అంతేగాని కేవలం వృద్ధులకే కాదు, బుద్ధున్న ప్రతివాడికి ఉండాలి. వివేకం అనేది బుద్ధికి సంబంధించిన కనీస లక్షణం అన్నమాట. ఆ వివేకం చాలా అవసరం. అందువల్ల ఆమెకి చెప్పేట, అసలు దుఃఖపడ్డం వృధా సుమా అని చెప్తున్నాడు. కా మాత కపితా పుత్ర కో బంధుశ్చ ప్రియశ్చ కః, కాతే మాత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర అని అన్నారు శంకరాచార్యులు వారు. అదే అంటున్నాడు ఇక్కడ. కా మాత కపితా పుత్ర. సరే, నువ్వు ఒక తల్లికి బిడ్డవు, నేను ఒక తల్లికి బిడ్డను. ఆ తల్లికి బిడ్డగా పుట్టాలని నేను అనుకుని పుట్టేనా? అలాగే ఫలానా అప్పుడు ఫలానా వేళ ఫలానా చోట పోవాలని నేను అనుకుని పోతానా? ఈ పుట్టడం పోవడం వెనక ఏదో తెలియనిది ఒకటి ఉంది కదా. ప్రతివాడు ఇలా పుట్టాలి అనుకుని పుట్టలేదే.
ఈ దేహం ఇలా ఉండాలి అనుకుని తెచ్చుకోలేదే, అలా తెచ్చుకునే ఇలా స్వేచ్ఛే మనకుంటే ఏ దేహాలు కోరుకునేవారము, ఎలాంటివి కోరుకునేవాళ్ళము. ఏదో ఇదంతా చూస్తూ ఉంటే రుణం బట్టి జరుగుతూ ఉంటాయి, కృతం బట్టి జరుగుతూ ఉంటాయి. అందువల్ల వీటి గురించి ఆలోచించుకో. బాగా ఆలోచిస్తే నువ్వు అనుకుంటున్న ఇవన్నీ కూడా సర్వం స్వార్థపరం దేవి. గొప్ప మాట చెప్పాడు. ఇదంతా స్వార్థపరము సుమా, సప్రయోజనముల కోసం ఏర్పడేవి ఈ బంధాలన్నీ. పుత్రుడైనా ఎవరైనా సప్రయోజన బంధాలు, ఇందులో త్యాగబంధాలు ఏవీ లేవు. ఆ ఒక్క త్యాగబంధం ఎవరికున్నది అంటే ఏదీ పట్టకుండా ఉండేటటువంటి వాడికే త్యాగబంధం ఉంటుంది. అదొక్క పరమేశ్వరుడు, ఆయనతో బంధం ఏర్పరచుకో. ఈ బంధాలు ఉన్నాయే వస్తూ పోతూ ఉండేవే. ఎన్ని జన్మల్లో ఎందరికి పుత్రులుగా పుట్టలేదు, ఎందరికి తల్లులం కాలేదు, తండ్రులు కాలేదు. ఈ జన్మలో తల్లిదండ్రులు కాకపోవచ్చు, గత జన్మల్లో అయ్యి ఉంటాం, వచ్చే జన్మల్లో అవుతాం. ఎన్నో బంధాలు మనకు వస్తూ ఉన్నాయి, వచ్చినవి నిలవట్లే, పోతూ ఉన్నాయి. ఇన్ని బంధాలు జీవులతో వచ్చి జీవులతో పోతున్నాయి, కానీ చెదరకుండా ఉన్న బంధం దేవునితోని, అది మాత్రం ఎప్పుడూ పోదు, అదే ఉంటుంది శాశ్వతం. కనుక ఎవరయ్యా ఆత్మబంధువు, ఎవరయ్యా శాశ్వతమైన బంధం అంటే భగవానుడొక్కడే శాశ్వతం. అది విస్మరించి వీటన్నిటి కోసం తిరుగుతున్నామే. అసలు ఎంత చిత్రం చూడు. ఆలంచున్ మెడగట్టి దానికి అపత్యశ్రేణి కుప్పించి తద్బాలవ్రాతము నిచ్చి పుచ్చుకొని సంబంధంబు గావించి ఆ మాలార్కంబున బాంధవంబరని త్రాటన్ కొందరన్ తిప్పగా శీలం శీల యమర్చినట్లొసగితో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ఆయన. ముందు ఒక బంధం, అప్పటి వరకు తెలియదు వాడికి. అలా క్రమంగా ఒక బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఏర్పడిన తర్వాత వాళ్ళకి మరో బంధం, ఆ బంధానికి మరో బంధం తగిలిస్తారు. ఆ తగిలించిన వాడికి మరో బంధం పుడితే ఇంతవరకు వాడికి ఆ ఆలోచనే లేదు, ఇంతవరకు జీవితం బాగానే గడిచిపోయింది. తర్వాత పుట్టుకొస్తాడు మనవడో మనవరాలు, అప్పటి నుంచి వాడే ప్రపంచం. అయ్యా నిన్నటి వరకు అదేమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు లేకపోతే ఉండలేనండి. మరి ఇక్కడ దాకా ఎలా ఉన్నాం? అది లేదు. వ్యామోహం వ్యామోహం వ్యామోహం. ఎక్కడికి తెంపు దీనికి? బాధ్యతాబంధం వేరు, వ్యామోహం వేరు. దీనిలో పడి 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 లోపల అసలు బంధాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇది వేదాంతం కాదు, వైరాగ్యం కాదు, సత్యం ఏమిటో చూపించడమే, ఇంకేమీ కాదు. ఈ తిరుగుడు ఎక్కడికి అంతం? పోని కొడుకులు లేకపోతే తరించం, వాళ్ళ వల్ల సద్గతులు వస్తాయి అంటే ధూర్జడి గారు చెప్పారు ఎంత గొప్పగా. కొడుకుల్ పుట్టరటంచు నేట్టురు అవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేశ్వరునకు అనేకుల్ వారచే బడసెన్ సద్గతులు వారచే ఏ గతుల్ బడసెన్. కొడుకుల్ పుట్టరే కౌరవేశ్వరునకు అనేకుల్ వారిచే ఏ గతుల్ బడసెన్. ఎంత గొప్ప విషయం చూడండి. కొడుకులు లేని ఆ సుకునకున్ వాటిల్లనే దుర్గతులు. పుత్రులే లేని సుఖమహర్షికి దుర్గతులు వచ్చాయా అని అడిగాడు. వాడికి పుట్టారుగా 100 మంది కొడుకులు, ఏం బాగుకున్నాడు ఆయన? ఎవడు? ధృతరాష్ట్రుడు. ఏ పుత్రుడు లేని సుఖమహర్షి ఏం పొందాడు? అందువల్లనే చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. పుత్రులు లేని వాడికి మోక్షపదం రాదా? అందువల్ల అది కాదు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఈ అజ్ఞానం, ఈ వివేకం, ఇదంతా కూడా వ్యర్థము. అంతా మిథ్య దలంచి చూచినా ఇది మిథ్య. ఇది మిథ్య అని తెలియాలంటే తలంచి చూడు అన్నాడు. తలంచి చూడు, అది లేదు మనకి. తలంచి చూస్తే మిథ్య, కానీ మిథ్య అని తెలిసిపోతే ఒప్పుకోలేం, బాధపడిపోతాం, మనకు ఆధారం దొరకదు. కనుక మిథ్యనే సత్యమని భ్రమపడ్డంలో, ఆ భ్రమానందంలో పడిపోయి అదే బ్రహ్మానందం అనుకుంటాం మనం. ఇది బ్రహ్మానందం కాదయ్యా, భ్రమానందం అని చెప్తే వినం మనం. భ్రమానందంలో పడుతూ ఉంటాం, బ్రహ్మానందం వేరే ఉంది, దీనిలో పడి తిరుగుతుంటాం. ఎంత బాగా చెప్పాడు. అంతా మిథ్యదలంచి చూచిన నరుండట్లౌటె రింగిన్ సదా కాంతల్ పుత్రులు అర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతిం చెంది చరించుగాని పరమార్థం వైన నీ ఎందుత చింతాకంతయ చింత సల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దుర్జటి. పరమార్థమైన నీ యందు చింతాకంత పాటు కూడా చింత చేయుడే ఏమిటయ్యా అని ఇలా చెప్పాక అప్పటికి ఆవిడ ఊరుకుంది. అప్పటికి ఊరుకుంది. ఎందుకంటే బోధ చేస్తూ ఉంటే బాధ పోతుందా? బాధ పోవాలంటే అటు బోధతో పాటు నీలో వివేకం ఉండాలి. ఈ వివేకం అనే అగ్ని రగలకపోయినప్పుడు అదంతా కూడా బూడిదలో పూసిన పన్నీరే. ఎందరూ బోధ చేయట్లేదు, ఏడుపులు పోతున్నాయా? అలాగే ఉన్నాయి. బోధలు అలాగే ఉన్నాయి, బాధలు అలాగే ఉన్నాయి. బాధని పోగొట్టే శక్తి ఉండాలంటే ఈ లోపల ఉండాలి. అది లేకపోవడం వల్ల ఆ పాటకి నిగ్రహించుకున్నది. అది విశేషం అన్నమాట. ఇలా ఉండగా ఆమె ఒకరోజు పేరంటాలకు వెళ్ళిందిట. వాళ్ళు ఊరుకున్నా వాళ్ళని ఊరుకోనివ్వరు ఊళ్ళో వాళ్ళు, అదొకటి బాధ.
అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో మాట వచ్చినప్పుడు ఈమెమో ధర్మశాస్త్రం చెప్పింది. యుగో ఉన్నది, అహంకారం అనేది ఎంత బాధాకరం ఏంటంటే, అవతల కూర్చున్న వాళ్ళల్లో ఒకరు ఈ మాట తట్టుకోలేబెట్ట. నువ్వు కూడా మాట్లాడుతున్నావా అన్నారు. పేరంటాలకు నువ్వు రావడమే ఒక తప్పు, వచ్చిన దాన్ని నువ్వు ఊరుకోకుండా ధర్మం చెప్తున్నావా అన్నదట. నీకొక పిల్లా పీచా ఏముందని నీకు అర్హత అన్నట్టు. ఇది కూడా మనం లోకంలో చూస్తుంటాం. ఏనాటి యుగాలే నాటి కదా, ఇప్పటికీ ప్రపంచంలో అదే కనబడుతుంది మనకి. పురాణాలు అందుకే చదువుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనల్ని ఇంత చక్కగా ఏ ఇల్లు ఏ సంసారము నేను వ్యాసదేవుడు రాశాడు. అదే విశేషం. ఇంత చక్కగా మనకు అందజేశాడు ఆయన. అది గమనించుతూ పురాణ కథలు ఎందుకు అర్థమైంది కదా. హౌ టు ఫేస్ ద లైఫ్, జీవితాన్ని ఎలా పరిశీలించాలి, ఎలా ఎదుర్కోవాలి, సత్యాన్ని వివేకాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దానికి పాఠం ఇది. అందుకే పురాణాలు నిత్య జీవిత పాఠాలు, వృద్ధాప్యపు కాలక్షేపాలు కావు, గుర్తుపెట్టుకోండి. నిత్య జీవిత పాఠాలు. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. ఏం మారలేదు, మానవ స్వభావం ఎప్పుడూ మారదు. హ్యూమన్ నేచర్, మానవ స్వభావం. ఆ మానవ స్వభావం ఉంటుంది సహజంగా. ఆ స్వభావరీత్యా వాళ్ళు కొంచెం పరుషంగా మాట్లాడేట. ఆ పరుషం ఎలా అంటే, అపుత్రుని కథగర్వం కురుషే పుత్రిణీహ్యహం. నువ్వు ఎంత గర్వంగా మాట్లాడుతున్నా ఏమున్నది? నీ ధనం ఉందనా? ఎందుకు పనికొస్తుంది నీ ధనం? రేపు పొద్దున్న నువ్వు పోతే నీ ధనం ఏమవుతుంది? నా ధనానికి వారసులు ఎవరు అని బాధపడుతుంటారు చాలామంది. అలాగా నీ ధనానికి వారసులు ఎవరు? నీ ధనానికి వారసులే లేరు కనుక నీకు ధనం ఉందని గొప్పపడడానికి లేదు. పోనీ విద్య అంటే నీ విద్యకు వారసులు ఎవరు? మీ ఇంట్లో ఉన్న సంపదకి దేనికి నీకు వారసులే లేరు. కాబట్టి నీకు గర్వించడానికే హక్కు లేదు. ధిక్ ధిక్ త్వాంతే ధనం ధిక్చ ధిక్తే మానం హి వంచకే. ఓ గొడ్రాలా, నీ ధనం వృధా, నీ యొక్క సంపదలు వృధా, నీ పరువు వృధా, నీ యొక్క గౌరవం వృధా అన్నదిట. ఎందుకంటే ఆవేశం అన్ని మాటలు అనిపిస్తుంది. ఆవేశంతో ఇన్ని మాట్లాడితే ఇక్కడ మరో ఆవేశం ఉంది. ఆ ఆవేశం యుక్తాయుక్త విచక్షణ లేకుండా దుఃఖం పెట్టిస్తుంది. వెంటనే ఆమె ఇంటికి వచ్చి ఏడవడం మొదలుపెట్టింది. ఈయన తన యొక్క గృహకృత్యాలన్నీ చేసుకుని వచ్చి, ఏమిటి బాధపడుతున్నామంటే, ఎక్కడికి వెళ్ళినా పరువు పోతుంది, ప్రతివారు ఇదే మాట అడుగుతున్నారు, ముందు అడిగేది పిల్లలు ఎంతమంది అని, అది నేను చెప్పలేకపోతున్నాను, వేదనగా ఉంది. అంతేకాదు ఇవాళ అవమానపు మాటలు కూడా పడ్డాను, ఏమి చెయ్యడం అన్నది. ఒకరు అన్నారని బాధపడ్డం ఎందుకు? నీకు ఎన్ని మార్లు నేను చెప్పలేదు, సత్యం తెలుసుకో, సత్యం తెలుసుకో. ఈ నిందాస్తుతులన్నీ విడిచిపెట్టు, ధర్మాన్ని పట్టుకో, ధర్మం చెయ్యు, అది ఆచరిస్తూ ఉండు, ఏది రావాలో అది వస్తుంది, దాని గురించి వేదన పడవలసిన అవసరం లేదు. ఒక్కటి, ధర్మానికి హాని కలిగితేనే వేదన పడాలి, ఇంకా దేనికి వేదన పడక్కర్లేదు. ధర్మానికి హాని కలగలేదు, చక్కగా మనకి ధర్మానికి అనుగుణమైన ధనం ఇచ్చాడు భగవానుడు, దానితో ధర్మాచరణ చేసుకుందాం. ఆ ధర్మాచరణ చేస్తూ నిత్య శివసేవ, ఇంకేం కావాలి? ఈ సంపద కన్నా గొప్ప సంపద ఉంటుందా? ఎన్ని చెప్పినప్పటికీ కూడా వినదు. వివేకం లేని మనస్సుకి శాంతి ఉండదు. అందువల్లనే ఆమె ఆఖరికి ఒకరోజు కూర్చుని, ఏమండి ఇన్ని పూజలు పునస్కారాలు అన్నీ చేస్తారు కదా, అసలు ఒక్కసారి మనకు పిల్లలు పుడతారో లేదో మీరే చెప్పండి అన్నదిట. ఆయన నిత్య అగ్ని ఆరాధకుడు. అందువల్ల ఆయన వెంటనే ఏం చేశారంటే, సరే ఈ బాధ తట్టుకోలేకపోతున్నాడు, చూస్తున్నాడు, ఒక 2 కుసుమాలు తీసుకున్నట్టు దగ్గరున్నవి తీసుకుని, అగ్నేరగ్నే క్షిపత్ పుష్పద్వయం విప్రోహ్యతం అతంద్రితం, అక్కడ ఉన్నటువంటి 2 పువ్వులు తీసుకుని మంత్రించేట. మంత్రించి ఆ అగ్ని దగ్గర పెట్టాడు. ఈ రెండింటిలో కుసుమాన్ని పట్టుకో నువ్వు. ఆ పట్టుకున్న కుసుమం అంటే, ఇందులో ఒక కుసుమాన్ని ముట్టుకుంటే నీకు సంతానం ఉందని, ఇంకొక కుసుమం నీకు సంతానం లేదని తెలియజేస్తుంది. అది ఈశ్వరుని యొక్క సంకల్పం అని తెలుసుకుందాం. తత్సంకల్పానికి విరుద్ధంగా మనం వెళ్ళకూడదు, భగవత్ సంకల్పానికి విరుద్ధంగా వెళ్ళకూడదు. ప్రయత్నం చేయడం వరకు చేయడం, ప్రయత్నం ఫలించలేదా దైవాధీనం నమస్కరించి మళ్ళీ మన ధర్మజీవన ప్రవాహంలో మనం కలిసిపోవాలి. అది విశేషం ఇక్కడ. భారతీయ సంస్కృతి చెప్తున్నది ఇదే. ప్రయత్నం మానవద్దు అని చెప్పలేదు, చెయ్యు, కానీ ఆ ప్రయత్నం త్రికరణ శుద్ధిగా ధార్మికంగా ఉంటూ, నీ ప్రయత్నం విఫలమైనా ఇది నీ ప్రారంభం అనుకుని ఊరుకో, తర్వాత ఆగకు. నీ యొక్క నిత్య జీవన ధర్మ ప్రవాహం జరగవలసిందే, జీవిత పరమార్థం వైపు ప్రయాణించు అని ఇలా చెప్పాక ఆమె చాలా ఆతృతతో ఒక పువ్వు ముట్టుకుందిట. ఆయన ముఖం చూసింది, ఆయన తలదించుకున్నాడు. నీకు యోగం లేదన్నాడు. అంతే. నేను ఆ కుసుమాలలో యోగం లేనిది అని భావించిన దాన్నే నువ్వు పట్టుకున్నావు, యోగం లేదు. యోగం లేని దానికోసం వేదన పడితే, అత్యంత కష్టంతో ఏదోలాగా సాధిస్తే
అది తత్కాల ఆనందాన్ని ఇచ్చినా శాశ్వత దుఃఖాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకో. అందువల్లను ఆ వివేకాన్ని ఉపయోగించి అవివేకాన్ని వదులుకొని శాంతిగా ఉండు అని మళ్ళీ బోధించాడు. అంతేగాని ఆయన ఏమీ అనలే, హాయిగానే ఉన్నాడు. ఆయన అనుకూలంగా హాయిగా ఉన్నా ఆవిడ మా మనసులో మాత్రం వేదన పోలేదు. ఇది విశేషం. ఎంత చెప్పినా వేదన పోదు అంటే అది. ఎందుకంటే మనం లోకంలో చూస్తూ ఉంటాం, పరమార్థ స్పృహ లేనటువంటి వారి జీవితం ఎప్పుడూ అశాంతి. పరమార్థం భగవంతుడు అని ఉన్నాడు, ఆయన పట్ల ఒక చింతన ఉండాలి అనేటటువంటి దృష్టి ఉంటూ ఈ జీవితాన్ని కొనసాగించేవాడు కష్టసుఖాన్ని ఎలా ఎదుర్కొంటాడు, ఆ దృష్టే లేనటువంటి వాడు కష్టసుఖాలను ఎలా ఎదుర్కొంటాడు అనే 2 యాంగిల్స్ ఇక్కడ మనకు కనబడతాయి. మీరు ఇది పరిశీలించాలి. ఇక్కడ ఈ ఇద్దరిలో దుఃఖం ఇద్దరికీ సమానమే. పిల్లలు లేరు అనే దుఃఖం భార్యాభర్తలు ఇద్దరికీ ఇక్కడ సమానంగానే ఉంది. కానీ సుధర్ముడి యొక్క రియాక్షన్ ఎలా ఉంది, సుదేహ యొక్క స్పందన ఎలా ఉంది అనేది గమనించాలి. సుధర్ముడు ధర్మము పట్ల భగవత్ చింతన పట్ల దృఢమైనటువంటి నిష్ఠ కలిగి ఐహికమైనటువంటి భోగముల పట్ల అనాసక్త చిత్తంతో ఉన్నాడు గనక ఆ వివేకంతో అతను ఎదుర్కోగలుగుతున్నాడు. ఈమెకి వివేక శూన్యత వల్ల లోకంలో బాహిరమైన విషయాలు చూస్తూ అందరిలాగే వివాహం చేసుకుని, అందరిలాగే పిల్లల్ని కానీ, అందరిలాగే వాళ్ళని పెంచి అలా వచ్చే కీర్తి సంపాదించుకునే సంఘంలో ఒక హోదా, ఇదే జీవితం, ఇదే పరమార్థం, మరో పరమార్థం లేనుకునే వాళ్ళ జీవితాలకి ఎప్పుడూ అశాంతే. అది కాకుండా భగవానుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దానికి మనం ధర్మమైనటువంటి ప్రవర్తన అవసరం. వివేకం ఉపయోగించి జీవితంలో కష్టసుఖాలను ఎదుర్కోవాలి అనే స్పృహలు ఉండాలి. ఆ స్పృహ లేని వాడికి ఘోరంత కష్టానికి కూడా కొండంతగా విలవిల్లాడిపోతాడు. ఈ వివేక స్పృహ ఉన్నవాడు కొండంత కష్టాన్ని కూడా ఘోరంతగా పక్కకు తోసేస్తాడు. కనుక వివేకం నిత్య జీవనానికి అవసరమైన బుద్ధి లక్షణం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ చరిత్రలో మానవ స్వభావాన్ని ఎంత బాగా చూపిస్తున్నాడో మీరు గమనించండి. ఈ విధంగా ఎప్పుడైతే జరిగినదో నిర్మితం చేశ్వరేణైవ కథంచైవాన్యథా భవేత్ అసాంత్యజ ప్రియేత్వంచ పరిచర్యాంకురు ప్రభో. వెంటనే ఓదార్చన్నట్ట. ఇది భగవత్ సంకల్పం. భగవత్ సంకల్పానికి విరుద్ధంగా మనం ఎక్కడ వెళ్ళగలం? కనుక నువ్వు దుఃఖం పోగొట్టుకోవాలంటే ఒక పని చేయి, ఆశాంత్యజ, ఆశను వదిలేయి అన్నట్టు. కోరికను వదిలే. ఒకటి కావాలనుకుంటేనే కదా అది రాలేదన్నది బాధ. కావాలనుకున్న దాన్నే తీసి, కొరత నీ మనస్సులో విషయం, లోటు అనేది నీ మనస్సులో విషయం, దాన్ని తీసేయన్నాడు. కానీ ఈయన గారి వేదాంతాలు ఈయన చెప్తారు అనుకుంది ఆవిడ. తన వేదన తను పడుతూనే ఉంది. వేదాంతం ఆయనకి మిగిలింది, వేదన ఈవిడికి మిగిలింది. ఇదిలా కొనసాగుతుంది. కొనసాగుతుంటే పోనీ ఊరుకుందా అంటే ఊరుకోలేదు. ఒకరోజు వచ్చి అన్నదిట, సరే నాకు ఒక ఆలోచన వచ్చినది అన్నది. ఏమనంటే, మనకి సంతానం లేదు అనేది బాధ. కాబట్టి మనకు ఎలాగైనా సంతానం కావాలంటే మీరు మరో వివాహం చేసుకోవాలి. దానికోసం మా చెల్లెలున్నది, ఆ చెల్లెల్ని ఒప్పించి ఎలాగైనా మీకు వివాహం చేస్తాను. మీ ద్వారా ఒక కొడుకు పుడితే మన ఇంట్లో పుత్రుడున్నాడు, మన వంశం బాగుంది అనేటటువంటి స్థితి మనకు వస్తుంది. మీరు ఎలాగైనా ఒప్పుకోవాలి అన్నదిట. వెంటనే అన్నాడు, పిచ్చిదానా, ఇది మరొక అనర్థానికి హేతువు సుమా అన్నాడు. త్వదీయంచ మదీయంచ సర్వం దుఃఖగతం ధ్రువం తస్మాత్వం ధర్మ విఘ్నంచ ప్రియే మాకురు సాంప్రతం. ఇప్పుడు ఇది నీకు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత నీకు నాకు కూడా దుఃఖమే సుమా, అది బాగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే దానివల్ల ధర్మానికే విఘ్నం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకో అన్నాడు. ధర్మానికి విఘ్నం ఏర్పడుతుంది. ఆయన భయమంతా అదే. ఉత్తములు దేనికి బాధపడతారంటే ధర్మానికి దెబ్బ తగులుతుందేమో అని బాధపడతారట. అందుకని సుఖానికి దెబ్బ తగులుతుందేమో అని బాధపడరు. ధర్మం ద్వారా సుఖం పొందాలనేది భారతీయ సంస్కృతిలో గొప్పదనం. ధనాధర్మం తతసుఖం. ధనం ద్వారా ధర్మం, ధర్మం ద్వారా సుఖం అన్నారు. ఈ ధర్మం అనేది తోసేసి ధనాత్ సుఖం అని అంటున్నాం మనం. మధ్యలో ముఖ్యమైన కీలకమైన విషయం పోయి, అందువల్ల అశాంతి. కనుక ధర్మానికి దెబ్బ తగలకూడదు. నాకు ఇప్పుడు ధర్మానికి విఘ్నం ఏర్పడుతుందేమో అని భయంగా ఉంది. అందువల్ల ఇలాంటి పిచ్చి ఆలోచనలు నువ్వు తేరాదు సుమా. ఇప్పుడు మనకు లోటు వచ్చిందేమీ లేదు, హాయిగా ఈశ్వర సేవ చేసుకుందాం. ఒకటి ఉండకపోవడం వల్ల ఎంత వేదనో, ఒకటి లేకపోవడం వల్ల వచ్చే ఆనందాన్ని ఆలోచించు. ఆ ఆనందంలోంచి ఆనందాన్ని తెచ్చుకో. ఏ బంధం లేదు, ఏ బాధ లేదు, హాయిగా చింతన చేసుకుంటూ ఉండవలసిన అవకాశం మనకు భగవానుడు ఇచ్చాడు. దీనిని వినియోగించు. కనుక ప్రతి వాడికి భగవానుడు సరైనదే ఇస్తాడు, అంతేగాని ఎవరికి లోటు చెయ్యడు. ఆ ఏది ఇచ్చాడో దానిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించడం మన యొక్క వివేకం. కనుక మనకి ఎంత గొప్పతనం, ఎంత గొప్ప శాంతినిచ్చాడు మనకి. ఏ బాధ లేదు మనకి.
ఆ పుట్టేవాడు ఏమవుతాడో ఏమయ్యాడో వాడి గురించి వేదన బాధ, ఇంకా వాడి వల్ల వచ్చే వాళ్ళకి ఏమయ్యిందో వేదన, ఇవేవి మనకు లేవు. అంటే సృష్టిలో నెగటివిటీ అనేది లేదు, పాజిటివ్ అవుట్లుక్ ఉన్నవాడికి, సరిగ్గా సవ్యంగా ఆలోచించేవాడికి అంత ఆనందమే. ఈ విధంగా గమనించితే మన హాయిగా ఉండవచ్చు అని చెప్పినది ఆమె వినలేదు. రోజుల తరబడి చెవి నిల్లు కట్టుకుని మరీ పోరుతుంది ఎంత చెప్పినా. అంతేకాదు, నాకు సవతి పోరు అనుకోవద్దు, నేను చాలా అనుకువగా ఉంటాను. అంతేకాదు, ఆమె కూడా నేనంటే చాలా భక్తి గలది. అలాంటి ఆమెని నేను తీసుకొస్తున్నాను. మా చెల్లి గురించి నాకు తెలియదా, పైగా పరా ఇంటి పిల్లని తెస్తున్నానా, నా చెల్లినే తెస్తున్నాను కదా అని ఇలా చెప్పి 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 చివరికి అన్నదిట, మీరు కానీ వివాహం చేసుకోకపోతే నేను ప్రాణాలు తీసుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటాను. ఇలాగని అనేక విధాల ఎంత చెప్పినా అవివేకం పోకుండా అనడంతో తప్పనిసరి అంగీకరించాడు ఆయన. వివాహం జరిగిపోయింది. కనిష్ఠా చైవ యాపత్ని స్వశ్రణుజ్ఞామవాప్యచ. ఇలా వచ్చినటువంటి ఆవిడ మహాయోగ్యురాలు, సాధ్వీమణి, పతివ్రత. అంతేగాని ఒక మామూలు గృహిణి వలె ఇదే జీవితం అనే పరిమితి విధించుకోకుండా పవిత్రమైనటువంటి ధార్మిక లక్షణములు కలిగి భర్త చేస్తున్న ధర్మాన్ని, భర్త యొక్క హృదయాన్ని, వివేకాన్ని, వేదాంతాన్ని గ్రహించి ఆమె ఆయనకి అనుకూలంగా ప్రవర్తించసాగింది. ఆ అనుకూలత ఎలా ఉన్నది అంటే, ముందు రాగానే చెప్పింది, అక్క నేను నీ సేవికని, నీకు దాసీననుకో, నీవు చెప్పినట్టల్లా చేస్తాను, అంతేగాని నీ పట్ల నాకు స్పర్ధాదులు ఏనాడు కలగవు. నువ్వు నన్ను పుత్రికా వాత్సల్యంతో చూడు, నేను మీ ఇద్దరిని సేవించుకుంటూ కాలక్షేపం చేస్తాను. ఇలా ఉండగా ఆయన యొక్క శివభక్తి ఇదంతా గమనించింది. గమనించి ఆమెలో బాల్యం నుండి ఉన్న సంస్కారం వల్ల శివారాధన చేయాలని కోరిక పుట్టిందిట వచ్చిన ఆమెకి. ఇంతకాలం ఈయన తిన్నాళ్ళు కాపురం చేసిందే, ఈమెకి కలగలేదు ఆ భక్తి, ఆమెకు కలిగిందంటే జన్మాంతర సంస్కార విశేషం చేత కలిగింది. వెంటనే ఆ అక్క దగ్గరికి వెళ్ళి, పార్థివాన్, నేను రోజు శివుడికి పార్థివ పూజ చేసుకుంటాను, నువ్వు అనుమతిస్తే అని అడిగిందట. చూశారా ఆమె సంస్కారం? సరే చేసుకో, నీ పూజలు పునస్కారాలు నువ్వు చేసుకో అన్నదిట. ఈ విధంగా ఆమె రోజు అప్పటి నుంచి పార్థివ లింగాలు తయారు చేసి శివుణ్ణి పూజించడం మొదలుపెట్టింది. పార్థివాంసా చకారాసు నిత్యమేకోత్తరం శతం. రోజు కూడా 101 పార్థివలింగాలు చేసి శివుని పూజ చేసేది. పార్థివలింగములు అంటే మట్టితో శివలింగాలు చేయడం. శివుడికి పూజ చేయడం అనేటువంటిది భారతీయ సంస్కృతిలో అనాది సిద్ధంగా ఉన్నటువంటిది. ప్రతి ఇంటా శివారాధన అనేటువంటిది మన ప్రాచీన గ్రంథాలు, శాసనాలు ఇవన్నీ తిరగవేస్తే కనబడుతుంది, మన చరిత్రలో ఉన్న విషయం అది. అంతేగాని శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు, శివుడి పటం ఇంట్లో ఉంచుకోకూడదు అనేవన్నీ కూడా అమంగళం కలిగినటువంటి బుద్ధులకు పుట్టే ఆలోచనలే తప్ప, శివారాధన ప్రతివారు చెయ్యాలి, ప్రతి ఇంటా శివలింగానికి అర్చన జరగాలి. శివారాధన అందరూ చేయవచ్చు. శివలింగార్చన ఎలాగో అంటే శివనామాలతో, శివస్తోత్రాలతో ఆ శివ అనుకుంటూ పూజ చేసినా చాలు, ఏమీ కష్టం లేదు, అందరూ చేయవచ్చు. అయితే శివలింగాలు అన్నప్పుడు అనేక లక్షణాలు, అనేక విశేషాలు చెప్పారు. ఒక్కొక్క ధాతువుతో ఒక్కొక్క లింగం తయారు చేయడం ఉంది. ఒక్కొక్క ధాతువుతో చేసే లింగానికి ఒక్కొక్క ఫలం చెప్పారు మనకి, అది విశేషం. ఆయా గ్రహబాధలు పోవడానికి ఆయా లింగములు చేయడం, వివిధ పదార్థములతో వాటితో చెప్పారు. అందులో నర్మదా బాణలింగములు మొదలైనవి ఉండేటప్పుడు ఎక్కువ నియమములు, ఎక్కువ శుచి చాలా అవసరం. అలాంటి పూర్ణ వైదిక జీవనము ఇత్యాదులన్నీ జరిగే వాళ్ళు బాణలింగము మొదలైనవి పెట్టి ఆరాధన చేస్తారు. వాటికి అవకాశం లేనటువంటి వారు ఒక వెండి శివలింగము, ఒక శిలతో చేసిన శివలింగము, లేదా ఇత్తడి శివలింగము ఏదైనా ఒకటి ఉంచుకుని శివాయ నమః ఇలాంటి నామములతో నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని అని, లేదా రుద్రాయ నమః అనే శివనామాలు ఎన్ని లేవు, అష్టోత్తర శతనామాలు ఉన్నాయి. ఆ అష్టోత్తర శతనామాలతో శివుడికి అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, షోడశోపచార పూజలు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. శివం కావాలనుకున్న వాళ్ళందరూ శివుడిని ఆరాధన చేయవలసినదే. ఇలా ఆరాధించడం మన సంప్రదాయం. అందుకే ఈమె కూడా మట్టితో శివలింగాలు చేసుకుని పూజించేది. ఇది ఒక విధానం చెప్పబడింది. దీనికంటూ ఒక విధానం ఉంది. అంటే ఆ మట్టి కూడా అత్యంత పవిత్రమైన స్థలం నుంచి తెచ్చి దానిని శివనామంతో అభిమంత్రించి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తెస్తారు. అది పవిత్రమైన గంగా లాంటి పుణ్యనదుల యొక్క మట్టి, ఆ నదీ జలాలతో పునీతమైన మట్టిని తేవడమో, పుట్టమన్ను తేవడమో తెచ్చి దాన్ని మళ్ళీ మారేడు దళములు, విభూది మొదలైన వాటితో శివనామంతో సంప్రోక్షణ చేస్తే చాలు.
పెద్ద కష్టం అక్కర్లే. ఏ వస్తువునైనా సరే శివాయ నమః అని సంప్రోక్షణ చేస్తే శుద్ధమైపోతుంది. అంతేకాదు శివాయ నమః అని ఒక వస్తువుని చూస్తే వస్తువు శుద్ధమవుతుంది. అంత శక్తి శివనామానికి ఉంది. ఆ శివనామంతో శుద్ధి చేసుకుని శివనామ స్మరణ చేస్తూ లింగం చేసి ఆరాధించడం. అలా 101 లింగాలు చేసి అవి నిత్యం పూజ చేసేదిట. చేసి ఆ 101 లింగాలని అక్కడ ఉన్నటువంటి తటాకంలో అది అయిన వెంటనే నిమజ్జనం చేసి ఇలా నిత్యం పార్థివ లింగార్చన చాలా శ్రేష్టం అన్ని లింగాల్లోకి. అయితే దాని విధి విధానం ప్రకారం దాన్ని చేయాలి. ఈమె ఆ విధి విధానం కుదుర్చుకుని చక్కగా భర్త యొక్క ఉపదేశంతో పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశంగా పొంది ఈ తల్లి నిత్యం శివుణ్ణి ఈ విధంగా ఆరాధించారు. ఇలా చెయ్యగా 1,00,000 సంఖ్యాభవత్పూర్ణ, ఏకోత్తర శతం చొప్పున మొత్తం 1,00,000 లింగాల పూజ పూర్తయింది ఆమెకి. ఇలా ఉండగా కృపయా శంకరస్యేవ తస్యా పుత్రో వ్యజాయత, ఆ శంకరుని యొక్క అనుగ్రహం చేత ఆమెకి కుమారుడు కలిగాడు. కుమారుడు కలిగి ప్రవర్ధమానం అవుతూ ఉంటే గొప్ప శోభ ఇంటికి వచ్చింది. మళ్ళీ అందులో శంకరానుగ్రహం వల్ల కలిగినటువంటి వాడు పిల్లవాడు కూడా బుద్ధిమంతుడై యోగ్యుడై అనుకూలుడై పెరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఈ అభివృద్ధి చూసి ఆయన సుఖంగానే ఉన్నట్ట. ఎవరు? గృహస్థు. అనాసక్త సుఖం వేజే జ్ఞానధర్మపరాయణ, అంత చక్కగా చెప్తున్నాడు చూడండి ఒక్కొక్క వాక్యం. ఇప్పుడు గృహస్థు యొక్క హృదయం ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. ఆయన అనాసక్త, పుత్రుడు కలిగారు కదా అని కొత్త ఆనందం ఏం తెచ్చుకోలేదు. వస్తే ఆనందమే, లేకుంటే దుఃఖం లేదు. అది ఆ విధంగా ఉన్నాడు. అందువల్ల అనాసక్తంగానే ఈ అభివృద్ధిని గమనించుతూ దానికి ఎంత అవసరమో అంత ఆనందించుతూ జ్ఞానధర్మపరాయణ, జ్ఞానం నుంచి ధర్మం నుంచి విడిపడకుండా అదే వివేకంతో సుఖంగానే ఉన్నాడు ఆయన. ఇక గౌరవంలోన పుత్రుడు కలిగాడు గనక ఈమె మీద కొత్త ప్రేమ, పుత్రుడు కలగలేదు గనక ఆమె పట్ల ద్వేషం లేదు. మునుపు ఎలాంటి ప్రేమో అదే అతడు చూపిస్తున్నాడు. ఈమె కూడా పుత్రుడు కలిగాడు గనక నేను గొప్పదాన్ని అనే భావం లేకుండా అన్నదిట. ఏమనంటే నీ కొడుకే నక్కా వీడు అన్నదిట. నీ కొడుకే అని. ఆ కొడుకు కూడా పెద్దమ్మ అని ఎక్కువ చనువు ఆవిడ దగ్గరేట. ఎందుకంటే ఈవిడ శివారాధన ఇవి చేస్తూ ఉంటే లౌకికురాలైనటువంటి ఆవిడ ఈ ముచ్చట్లు ఇవి తీర్చుకునేది కనుక ఎక్కువ చేరిక పెద్దమ్మ దగ్గర అయింది. ఇలా వారిద్దరి మధ్య బంధం చాలా ఏర్పడింది. ఇలా ఉండగా క్రమంగా ఇంటికొచ్చే పేరెంటాలు, వీళ్ళు వెళ్ళే పేరెంటాలు వాళ్ళందరూ కూడాను ఆహా ఎంత చక్కని కొడుకుని కింద అమ్మాయి, బిడ్డంటే ఆ బిడ్డే, తల్లంటే ఆ తల్లి అనడం మొదలెట్టారు. ఇక్కడ వీళ్ళందరూ ఏవి అనకపోయినా ఈవిడికి నెమ్మదిగా అసూయ మొదలైంది. దేని విషయంలో మన సుధర్ముడు భయపడ్డాడో ఆ విషయం ఇక్కడ జరిగిందనమాట. అసూయ మొదలైంది. అది కాస్త మొదలైతే చాలు, విత్తనం వస్తే చాలు, అది మహావృక్షం అవుతుంది. ఇంకా అది క్రమంగా పెరగసాగింది. ఈ లోపల పిల్లవాడికి యుక్త వయస్సు రాగానే వివాహం జరిగింది. ఆ వచ్చిన కోడలు కూడా చాలా ఉత్తమరాలు. మళ్ళీ విశేషం, ఉత్తమరాలు ఎక్కువైపోతూ ఉంటే వీళ్ళకి ఇంకా దుఃఖం వస్తుంటుంది. ఎందుకంటే ఒక చెడ్డవాడు పక్కనుంటే వీళ్ళకి ఒక మాట తిడితే వాడు 2 తిడితే హాయిగా తృప్తి తీరిపోతూ ఉంటుంది లోపల ఉన్నది. కానీ అవతలవాడు ఉత్తమవుతున్న చూపిస్తున్న కొద్దీ వీడి ద్వేషం బయట పెట్టుకోవడానికి అవకాశం లేదు. బయట పెట్టకుండా లోపల దాచుకుంటుంటే కడుపు నొప్పి వచ్చేస్తుంటుంది, పెరిగిపోతుంటుంది లోపల. ఆ విధంగా ఈమె ద్వేషం పెరిగిపోతుంది. ఆ కోడలు ఎలాంటిదంటే పెద్దత్తనే అత్తయ్య అని పిలవడం మొదలుపెట్టింది. ఆవిడ అత్తయ్య గారు అని గౌరవించడం. ఈయన కూడా కొడుకు కూడా అలాగే ఉన్నాడు. కనుక ఈమె కన్నబిడ్డ ఆ తెచ్చుకున్న ప్రేమగా తెచ్చుకున్న కోడలు అన్నట్లుగానే వాళ్ళు ఉన్నారు. ఇక ఈ సుదేహుడు మన సుధర్ముడు కూడా ప్రేమ అలాగే ఉంది. ఈ వచ్చిన చెల్లెలు కూడా అంత ప్రేమగానే ఉన్నది. ఇన్ని బాగున్నాయి, అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. మరి ఎందుకు వచ్చింది ఆవిడికి బాధ అంటే అన్నీ అనుకూలంగా ఉన్నా మనలో అనుకూలత లేకపోతే అన్ని ప్రతికూలంగానే కనిపిస్తాయి. ఇది కూడా ఇక్కడ గమనించవలసిన విషయం. అన్నీ బాగుంటాయి, అందరూ బాగుంటారు, ఎందుకో దిగులు అంటే మన ఆలోచనే అన్నిటికీ కారణం. అది బాగా గుర్తుపెట్టుకోండి. మన ఆలోచనే మనకి దుఃఖానికి కానీ ద్వేషానికి కానీ ప్రేమకు కానీ అన్నిటికీ అదే కారణం. క్షమించగలిగే స్వభావం ఉన్నవాడికి దుర్మార్గుడు చేసినా ఏమీ బాధించిన వాడు, క్షమించే స్వభావం లేనివాడికి అవతలివాడి మంచితనం చూసినా తట్టుకోలేడు వాడు. ఇది ఎంత గొప్ప మానసిక శాస్త్ర విశ్లేషణ ఇందులో కనబడుతుందో చూడండి. మానవ మనస్తత్వ విశ్లేషణ అంతా కూడా మన పురాణ విద్యల్లో కనబడుతుంది. అదే విశేషం. ఇలాగ ద్వేషం పెరుగుతూ ఉంటే ఆమె వేదన తట్టుకోలేకపోతుంది. వీళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని చూస్తోంది. అందులో ఎవరు? కొడుకు కోడలు. వీళ్ళ అన్యోన్యత చూస్తున్న కొద్దీ ఇంకా దుఃఖం. ఆఖరికి లోపల మంట ఎలా ఆరుతుంది అనుకుందిట.
ఈ మంట ఆరాలంటే ఏం చేయాలంటే సుదేహాతావదస్యాస్తు స్పర్ధ ముగ్రాన్ చకారస ప్రథమం శీతలం తస్య హృదయం హసివత్ పునః. మొదట చక్కగా చల్లగా ఉన్న మనస్సు కాస్త క్రమంగా పదును తేలిన కత్తిలాగా అయిపోయి మంట పుట్టుకుందిట. ఈ మంట తగ్గాలంటే ఏం చేయాలంటే తం దృష్ట్వా సా సుదేహాహి. ఈ మంట తగ్గాలి అంటే ఆ చెల్లెలి యొక్క కళ్ళ నుంచి నీళ్లు రావాలి. ఎందుకంటే నీళ్ల వల్ల కదా మంట ఆరుతుంది. నా గుండెలో మంట ఆరాలి అంటే ఆవిడ ఏడవాలి. ఆమె ఏడుస్తుంటే నేను చూడాలి. ఆ ఏడుపు చూస్తే నా మంట ఆరాలి. అవతలివాడు దుఃఖంలోంచి ఆనందం పొందాలనుకునేటువంటి క్షుద్ర స్వభావానికి వెళ్ళిపోయిందనమాట ఈ అసూయ. దాన్ని ఏడిపించాలంటే ఏం చేయాలి? ఇది ఇప్పుడు ఆలోచన. ఇంతవరకు దానికి ఏడుపు అనేది రాలేదు. అందరూ పోగొట్టమే, అందరూ బాగుందనడమే. అందువల్ల దాన్ని ఏడిపించాలి, అదొకటే తపన. ఇది చాలా కాలం మనసి జ్వలితం తీవ్రమైన వేదనట. ఆ జ్వలంతో ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని చూసుకునే కదా దానికి అంత గర్వం. ఆఖరికి అలాగొచ్చేసింది ఆలోచన. అదంత నిబ్బరంగా ప్రశాంతంగా ఏమీ పట్టకుండా ఉంటే గర్వం అని పేరు పెట్టింది. ఎందుకంటే అంత పొగరు దానికి. ఇవన్నీ కూడా అని పొగరు ఎందుకంటే అన్నీ అనుకూలించే కనుక పొగరు. అలాంటి వాళ్ళు ఏదో పొరపాటున చిన్న నవ్వు నవ్వినా నేను గొడ్రాలు నవ్వుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి మీద దురభిప్రాయం ఏర్పడాలే కానీ వాడు నారాయణ అన్నా కూడా వినరాని మాట విన్నట్టే ఉంటుంది. వాడి మీద ప్రేమ ఉంటే వాడు అనరాని మాట అన్నా నారాయణ వాక్యంలాగే ఉంటుంది. ఇది ద్వేషం యొక్క అసూయ యొక్క స్వభావం. దుష్టమైనది అనమాట అసూయ అనేటటువంటిది. ఈ విధంగా ఈమె అనుకుని ఒక పని చెయ్యాలి అనుకున్నది. ఒక రాత్రి వేళ అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ కొడుకు కోడలు నిద్రిస్తున్నటువంటి గదిలోకి పదును పెట్టిన కత్తిని ఒకదాన్ని తీసుకొచ్చి ఆ నిద్రిస్తున్న కొడుకు యొక్క నోట్లో గుడ్డలు కుక్కి లాగి చురిక ఖడ్గంతో నరికివేసింది. నరికివేసి మూట కట్టి అక్కడున్న తటాకంలో పారేసి తీసుకెళ్ళి. ఇంత చేస్తారా అంటే ఒక్కసారి దినపత్రికలు తీసి చూడండి, కనబడుతుంటే మీకు కావలసినన్ని ఇలాంటివి. ఆశ్చర్యపోతాం, ఇలా ప్రవర్తిస్తారా అని. సృష్టిలో ఇలా ప్రవర్తిస్తారా అని ఆశ్చర్యం వేసే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సృష్టి లక్షణం అది. కానీ పాపం మంచి జరిగితే అసలు పట్టించుకోని పత్రికా రంగం ఇట్లాంటి వాటికి మాత్రం చక్కగా పతాక శీర్షికలు ఇస్తుంది. ఏమి స్ఫూర్తినిస్తున్నాం మనం ప్రజలకు ఆలోచించండి. మంచి పాపం ఎంత ఒక మహా సాంస్కృతిక కార్యక్రమం ప్రజల్ని జాగృతం చేసేది జరిగితే పట్టించుకోరు. ఇస్తే మహా బతిమాలితే అది కూడా ఇవ్వవలసినవి సమర్పించుకుంటే ఎక్కడో ఒక మూల. అదే కానీ ఒక చెడు జరిగితే ఎక్కడో ఒక మూల ఇంత చెడే, దానికి మాత్రం పతాక శీర్షికలు. అది అంటే ఇక్కడ అర్థం మాధ్యమ రంగం తన బాధ్యతని విస్మరించి ప్రజలకి ఒక పాజిటివ్ స్పిరిట్ ఇవ్వడం బదులు ఒక నెగటివ్ స్పిరిట్ని ఎలా చేస్తుందో చూడండి. ఇది విషయాంతరం కాదు, ఎక్కడికక్కడ గమనించాలి. పత్రికలు తిరగవేస్తేనంటే చాలా కనబడతాయని చెప్పినప్పుడు ఇన్ని గుర్తుకొస్తాయి మనకి. ఇలాగా చురికతో ముక్కలు చేసేసింది, పారవేసింది. అసూయ ఎంత పనైనా చేస్తుంది. అందుకే ద్వేషభావం వస్తే దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు, వెంటనే ఖండించాలి. ఒక చెడ్డవాణ్ణి మీరు మంచివాడుగా పొరపాటు పడ్డా మీకు ప్రమాదం రాదు. ఆ మంచితనం మిమ్మల్ని రక్షిస్తుంది భగవద్భక్తి ఉంటే. కానీ ఒక మంచివాడిని చెడ్డవాడిగా అనుమానించారా, అది మీలో విషపు పురువై పెరిగిపోయి మన మనస్సును అదే తినేస్తాం, అందులో సందేహం లేదు. కనుక పాజిటివ్ అవుట్లుక్, ప్రేమభావం, క్షమాభావం, ఈ రెండూ అవసరం. అది చెప్తున్నాడు ఇక్కడ. భక్తికి కావలసినది ప్రేమ, క్షమ. ఆ రెండు ఆ సుధర్ముల్లోని ఆ చెల్లెలు పేరు ఘుస్మ అని. ఆ ఘుస్మలోని అక్కడ సుధర్ముల్లో కనబడేది అది. ఇక్కడ ఈ కథలో మనం గమనించవలసింది భక్తి కలిగినటువంటి వాళ్ళు. ఈమెకు లౌకికురాలు, నిజానికి సామాన్య గృహిణే. ఇంత దుర్మార్గంగా ఎందుకు మారింది? అసూయ వల్ల. ఆ అసూయ రావడానికి కారణం ఏమిటి? పరమార్థ స్ఫురణ లేకుండా లౌకికమైనవే గొప్పవి అనుకోవడం వల్ల ఇన్ని వస్తాయి. చూసారా మోహం ఎంత పని చేయిస్తుందో? అందుకే అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. భక్తికి అభ్యాస వైరాగ్యాలు ఉండాలి. ఆ రెండూ లేని భక్తి కేవలం కబుర్లకే పరిమితమైపోయి ఉంటుంది. అభ్యాస వైరాగ్యములతో ద్వేషభావాన్ని జయించాలి. ప్రేమయే శివుడు, అది మన మంత్రం అవ్వాలి. ఆ ప్రేమ స్వభావం చేతనే ఘుస్మ అహంకరించలేదు. ప్రేమ స్వభావం చేతనే అక్కని, తన భర్తని, పిల్లవాడిని అందరినీ సమానంగా చూడగలిగింది ప్రేమ. ఈ ప్రేమ ఆమెలో పెరగడానికి కారణం ప్రేమస్వరూపుడైన శివుడిని ఆరాధిస్తోంది కనుక. ప్రేమస్వరూపుడైన శివుడు ఏ గుండెలో ఉంటాడో ఆ గుండెలో ద్వేషం ఉండదు. అలాగే ఏ గుండెలో ప్రేమ ఉంటుందో ఆ గుండెలో ప్రేమస్వరూపుడైన శివుడు ఉంటాడు. ఎలాగండి
ప్రేమ లేకపోతే శివుడు రాడంటున్నారు, శివుడు వస్తే కానీ ప్రేమ రాదంటున్నారు. అంటే మనం ప్రేమను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ శివుణ్ణి పిలిస్తే ఆయన వస్తూ ప్రేమను తెస్తూ ఉంటాడు. క్రమంగా ఇటు ప్రేమ పెరుగటు శివుడు పెరుగుతాడు. అందుకే ప్రేమ స్వభావం పెంచుకోవాలి. అది ఇలాగా ఆమె ద్వేషభావంతో ఇంత ఘోర కృత్యం చేసి అమ్మయ్య శాంతించాను, రేపు పొద్దున్న లేచి ఏడుస్తుంది, అప్పుడు చూద్దాం, ఆ ఏడుపు చూసి చల్లబడతాను అనుకున్నదిట. పొద్దున్న అందరికన్నా ముందు ఆమె లేచింది. అసలు నిద్రపడితేగా, ఎందుకంటే ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. కానీ అప్పటికే ఈ సుధర్ముడు ఘుష్మ నిద్రలేచారు. అతడు చేసుకోవలసిన సంధ్యావందనాది కృత్యాల్లో అతడి మునిగి ఉన్నాడు. ఈమె చేయవలసిన గృహకృత్యాలు ఈమె పూర్తి చేసి వెంటనే శివార్చనకి వెళ్ళిపోయి శివారాధన చేసుకుంటూ ఉన్నది. చలించకుండా శివధ్యానం చేసుకుని ఆ శివుణ్ణి ఆరాధిస్తూ ఉన్నది. ఈ సమయంలో ఇంకా ఏమిటి ఏ సందడి రావట్లేదంటూ ఇల్లు ఉడుస్తుంది ఒక గదినిమే. ఈ లోపల ఏడుపు వినిపించింది ఆ కొడుకు గదిలోంచి. కోడలు ఏడుస్తూ వచ్చిందిట, గుండెలు బాదుకుంటూ. అమ్మా, అత్త కనబడట్లేదు నీ కొడుకు, ఎక్కడున్నాడు? నేను లేచేటప్పటికల్లా ముందు ఆయన కనబడేవాడు, ఇప్పుడు కనబడలేదు, ఎక్కడున్నాడు? చెయ్యి చూస్తే రక్తం కనబడుతుంది, అక్కడ ఏమయ్యాడో అని భయంగా నాకుంది, చచ్చిపోయానని మూర్ఛపోయిందిట, మళ్ళీ లేచిందిట. ఆమెను చూసి ఈమె ఆడవడం మొదలుపెట్టిందిట. ఎందుకంటే అభినయంలో చాలా ఎక్కువ కనబడుతుంది, అసలు కన్నా ఎక్కువ అక్కడే కనబడుతుంటుంది అభినయంలో. అసలు తక్కువ, అభినయం ఎక్కువ అంటూ ఉంటాం మనం. ఈ అభినయం ఓవర్ యాక్షన్ అంటారే, అది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈమె తెగ ఏడుస్తుంది, గుండెలు బాదుకుని మూర్ఛను నటిస్తూ, అబ్బో చచ్చిపోయాను, కొడుకు పోయాడు అని ఓ వేదనట. ఎక్కడికి పోయాడు? వీళ్ళు మాత్రం దీక్షలో ఉన్న వాళ్ళ మధ్యలో లేవకూడదు గనక శివారాధన చేస్తూ నిశ్చలంగా ఉందిట ఈ ఘుష్మ. మొత్తం శివారాధన పూర్తయింది. శివలింగాలు అక్కడే ఉంచారు, ఉద్వాసన చెప్పారు, అంతేగాని నిమజ్జనం జరగలేదు. ఎవడు ఇచ్చాడో వాడే కాపాడుకుంటాడు అన్నది ఎంత గొప్ప విషయం చూడండి. ఇక్కడ ఇచ్చిన వాడే కాపాడుకుంటాడు. ఏమన్నదిమే? ఇచ్చిన వాడే కాపాడుకుంటాడు. ఈ మాట ఎవరు వినకపోయినా ఆయన విన్నట్టు ముందు ఇచ్చిన వాడే కాపాడుకుంటాడు. భక్త ప్రియ సవిఖ్యాత, ఆయన భక్త ప్రియుడయ్యా, భక్తులకి ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. కాలకాల సతాంగతి, అంతే కదా, కాలకాలుడు, మృత్యువుకే మృత్యువైన సదాశివుడు ఏది ఇస్తాడో అది ఆయనే కాపాడుకుంటాడన్నది. ఇక్కడ ఆయన మృత్యుంజయుడు అన్నది, కాపాడుతాడన్నది, ఈ రెండు మాటలు మంత్రాలైపోయి శివుణ్ణి కూడా కట్టిపడేసే రెండు మాటలు. ఎదినో రక్షిత శంభురీశ్వర ప్రభురే కలహ, పోదు ఆయన రక్షించలేదా అంటే ఆయనే రక్షించకపోతే ఇంకెవడు రక్షిస్తాడన్నది. ఎంత గొప్ప విషయం. కాపాడాలంటే ఆయన కాపాడేది, ఆయన కాపాడండి అంటే ఆయన కాపాడకపోతే ఎవడూ కాపాడలేడుకో అన్నది. ఎంత గొప్ప విషయం. ఆయనే కాపాడకపోతే ఎవడూ కాపాడు. ఆయన సంకల్పానికి మనమేం చేయగలం? మాలాకార యవసోయాన్ యుంక్తే తాన్ వియునక్తిచ, ఒక మాలాకారుడు వలె, అంటే దండలల్లేవాడు ఒక పువ్వులని మణుల్ని ఎలా కలుపుతూ విడదీస్తూ ఉంటాడో అలాగే వాణ్ణి వీడిని కలపడం, వాణ్ణి వీడిని విడదీయడం అది చేస్తూ ఉంటాడు. ఇది ఒక ప్రవాహంలా వెళ్ళిపోయేది, ఈ జనన మరణ రూపమైన ప్రవాహం. ఇందులో పుల్లల్లా కొట్టుకుపోతూ ఉంటారు, ఒక పుల్ల కలుస్తాయి, ఎంతసేపు కొంత ప్రవాహంలో వెళతాయి, తర్వాత మళ్ళీ విడిపోతూ ఉంటాయి. ఈ కలయికలు, ఈ విడిపోవడాలు మామూలే. కావలసింది ఒడ్డు కావాలి. నమ పార్యాయచ వార్యాయచ, ఈ ప్రవాహానికి ఒడ్డు ఎవరు అంటే ఆ ఒడ్డు సదాశివుడు. అది మాత్రం మారదు. ఒడ్డును చేరుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఆ ప్రయత్నంలో ప్రవాహంలో వెళ్ళేటటువంటి పుల్లలను పట్టు కూర్చుంటే వాటితో పాటు కొట్టుకోవడమే. అందువల్ల ఒడ్డును దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు గనక అంటున్నారు ఇచ్చేది ఆయనే. వీళ్ళు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇవన్నీ వృధా అని ద్వేషం పెంచుకోలేదు. ఇప్పుడు ప్రేమించవద్దు అంటే అర్థం ద్వేషించమని కాదు, మోహం వద్దని అర్థం. ఆ విధంగా చెయ్యవలసిన ధర్మం చేశారు వాళ్ళు. ఇంకా మిగలలేదంటే ఈశ్వర సంకల్పం, అది అనమాట. మాలాకారుడి వలె ఆయన ఏది చేస్తాడో అది చేశాడు. అజ్జమే చింతయా కింస్యాదితి తత్వం విచార్యస నచకార తదా దుఃఖం శివే ధైర్యం సమాగత. దృఢంగా ఉన్నదిట. ఇంత దృఢత్వం ఈమెకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనస్సు శివుడి దగ్గర కూర్చుంది కనుక ఇంత దృఢంగా ఉందిట. ఎందుకంటే ఆయన దృఢమైన వాడు, ఆయన పేరే స్థాణువు, కదలకుండా ఉంటాడు. ఆయన కదలకుండా ఉన్నవాడి దగ్గర మనస్సును కట్టేసిన వాడి మనస్సు కూడా కదలదు, అది విశేషం అన్నమాట. అందుకు స్థిరంగా ఉన్నది. దీన్నే స్థితప్రజ్ఞత అని చెప్తారు. మనం భగవద్గీత పారాయణలు చేస్తాం, స్థితప్రజ్ఞత్వం గురించి చెప్తాం, వెంటనే ఏం చేస్తామంటే నోట్స్ రాసుకుంటాం. ఎందుకంటే ఎవరికైనా చెప్పడానికి బాగుంది, చాలా ఇట్స్ వెరీ కోటబుల్ కోట్ అనమాట. ప్రతి ధర్మం వినడం, వెంటనే నోట్ చేసుకోవడం, ఎవరికి చెప్తానా అని తాపత్రయం. అంతేగాని అయ్యో నా వరకు నేను ఎంత వర్తింపు చేసుకుంటాను అని ఆలోచించాలి. దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ
వీతరాగ భయక్రోధ స్థితధీ భువిరుచ్యతే. ఎంత గొప్పగా చెప్పాడు పరమాత్మ. స్థితప్రజ్ఞ లక్షణం అది. స్థితప్రజ్ఞ అంటే దుఃఖేష్వనుద్విగ్నమనా, దుఃఖాలు వచ్చినప్పుడు ఉద్విగ్న పడకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, రాగము క్రోధము భయము లేకుండా ఉండేవాడెవడో స్థితప్రజ్ఞుడు. ఒక్కసారి భావించండి. పదాలు విన అర్థం చేసుకోవడం కాదు, అర్థంలోకి మనస్సుని ప్రయత్నించి ఈ స్థితప్రజ్ఞ లక్షణాన్ని ఎంతవరకు సంపాదించుకుంటున్నాను. వెంటనే రాదు ఏది కూడా. శనై సాధన చేయాలి. ఉండవలసింది సిన్సియారిటీ, నిజాయితీ. స్థితప్రజ్ఞత ఉందా లేదా అనేది తర్వాత విషయం. దానికోసం మన ప్రయత్నం నిజాయితీతో ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. ప్రయత్నం ముఖ్యం, స్థితి తర్వాత. భక్తుడు యొక్క మనస్థితి కూడా స్థితప్రజ్ఞ స్థితి వస్తుంది. అది కారణం శాశ్వతమై జ్ఞానమయుడైనటువంటి ఆ పరమేశ్వరుడే సర్వస్వను భావించిన వాడి యొక్క హృదయం కూడా లోకంలో వచ్చేటువంటి సుఖదుఖాలకి చలించదు. అలాంటి స్థితప్రజ్ఞురాలు ఆమె. అలాంటి స్థితప్రజ్ఞుడు ఆయన. కనుక దంపతులిద్దరూ చక్కగా కుదిరారు. ఇద్దరూ చలించలేదుట. పాపం ఎంత మంట పెట్టుకు రెడీగా ఉంది నీళ్లు పడితే చల్లార్చుకుందామని. కానీ ఆమె కంటి నుంచి ఒక్క నీటి చుక్క రాలేదు. ఏడిస్తే చల్లారుదాం అనుకుంది, ఆమె ఏడవలేదు. ఇంకా ఈమె బాధ చూడాలి. సరే, పూజ అయిపోయింది, ఉద్వాసన చెప్పడం జరిగిపోయింది, నిమజ్జనం చేయాలి కనుక తటాకం దగ్గరికి వెళ్ళిందిట ఈ తల్లి. తటాకంలో ఇంకా ఈ శివలింగాల్ని ముంచబోతూ ఉంటే తటాకం నుంచి నడుచుకుంటూ వచ్చాడు పిల్లవాడు. అమ్మా అని పరిగెత్తుకొచ్చాట. రాగానే ఇలా చూసినది ఆమె. ఆశ్చర్యమే తప్ప ఆమెకి ఇంకేం కలగలేదు. చూస్తే వెంటనే చెప్తుంది, అమ్మా మాతరేహి మిలిష్యామి మృతోహం జీవితోదన తవ పుణ్య ప్రభావాత్ శంకరస్య కృపాత్ అని చెప్పింట. అమ్మా నన్ను ఎత్తుకోవా అన్నట్టు వస్తుంది అంత ప్రేమగా. ఎందుకంటే నిన్ను కలుద్దామని వచ్చానమ్మా. నన్ను ఆ పెద్దల్ని ముక్కలు చేసి పారేసిందమ్మా. ఇక్కడ ఇందాకే ఆ మృత్యుంజయుడు వచ్చిన బ్రతికించి తీసుకొచ్చాడు బయటకన్నది. ఎందుకంటే ఒక మాట అన్నది ఆమె, ఎవడిచ్చాడో వాడు కాపాడుకుంటాడు, అతడు కలకాలుడు అని మాట అన్నది ఆమె. అంతే, ఆగలేదు ఆయన. వెంటనే అనుగ్రహించి తీసుకొచ్చాడు. ఆయనకు అసాధ్యం ఏమిటి? మృతమైన దాన్ని అమృతం చేయగలిగే అమృత స్వరూపుడు మృత్యుంజయుడు. ఆ మృత్యుంజయుడు కాపాడుతాడు. అందుకదిగో అని ఎవడు వల్ల అపచారం జరిగిందో చెప్పేసాడు వాడు. దాచడానికి లేదు. పెద్దల్ని నన్ను ముక్కలు చేసి పారేసింది ఆ శివుడు అనుగ్రహించాడు. ఎందువల్ల? తవ పుణ్య ప్రభావాత్, నీ యొక్క అకుంఠితమైన శివభక్తి వల్ల శివుడు అనుగ్రహించి మృత్యుంజయుడు గనక నాకు తిరిగి ఆయువు ఇచ్చి పంపించాడమ్మా అని అన్నదిట. అనగానే పులకించిపోయింది ఈమె. శివుడికి నన్ను గమనిస్తున్నాడు, అదొక్కటి చాలు. ఎన్ని ఆరాధనలు చేసినా శివుడు నన్ను గమనిస్తున్నాడన్న విషయం నాకు ఇప్పుడు తెలిసింది కదా. నా బిడ్డని కాపాడాడంటే, నన్ను ఈమె కొలుచుకుంటోంది కనుక కాపాడాడు అంటే నన్ను చూస్తున్నాడు అనమాట శివుడు. ఇంతకన్నా నాకు కావలసిందేమిటి? ఆ ఆనందంతో శంకరా అన్నది. శ్రీమదాత్మనే గుణైక సింధవే నమశివాయ, ధామలేశ భూతకోటి బంధవే నమశివాయ, నామశోషిత నమద్భవాంధవే నమశివాయ, పామరేతర ప్రధాన బాంధవే నమశివాయ, కాలభీత విప్రబాల పాలతే నమశివాయ, శూల భిన్న దుష్ట తక్ష పాలతే నమశివాయ, మూల కారణీయ కాల కాలతే నమశివాయ, పాలయాధునా దయాల వాలతే నమశివాయ అని పరవశంతో ఆ శివుణ్ణి స్మరించింది ఆ తల్లి. ఎందుకంటే మృత్యువుని పోగొట్టి అమృతత్వం ఇవ్వడం ఆయనకి అరచేతిలో పని. ఆయన పేరే మృత్యుంజయుడిని పెట్టుకున్నాడు ఆయన. అలాంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం ఈ విధంగా కనబడగానే పరవశురాలైపోయింది ఆ తల్లి. పరవశంతో ఆ దివ్యమైన లింగాన్ని తటాకంలో వెయ్యగానే వెంటనే శూలధారి అయి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. ఎందుకంటే భక్తులకి ఏ అపరాధం అపచారం ఎవడు చేసినా స్వామి తట్టుకోలేడు ముందు. పైగా వీళ్ళు నిగ్రహించుకుంటే ఆయన నిగ్రహించుకోడు, అదే విశేషం. అంతేగాని వీళ్ళే ప్రతీకారం తెచ్చుకుందాం అనుకుంటాను కూడా పక్క కూర్చుంటాడు ఆయన. నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కదా కానీ అని. అసలు దాని స్పృహే లేకుండా ఉన్నటువంటి వాడి విషయంలోనే పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. అది గమనించాలి. ఎవరి విషయంలో ఎవరి కర్మలో భగవంతుడు జోక్యం చేసుకుంటాడు అంటే, ఇది జరగాలని ఇది జరగకూడదని రెండింటినీ విడిచిపెట్టి అస్పృహ, దాని స్పర్శ కూడా లేకుండా తదేక చిత్తంతో ఎవడు తన్మయుడే అన్నీ మర్చిపోతాడో వాడి యొక్క ఇహపరాలన్నీ ఆయన చూసుకుంటాడు. అది విశేషం. అనన్యాశ్చింత ఎంతో వామ్య జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇక్కడ అనన్యాశ్చింత, పర్యుపాసతే, నిత్య అభియుక్త, ఈ లక్షణాలు ఉండాలి. అంతేగాని ఆయనే నమ్ముకున్నా ఆయన చూసుకుంటాడు లేండి భౌతికం అనడం కాదు. ఆయనే కావాలనుకోవాలి, ఆయన చూసుకుంటాడని మరి లేదు.
ఆయనే కావాలనుకున్న వాడికి అన్నీ ఆయన చూసుకుని తీరుతాడు. అనన్య చింత ఉన్నటువంటి వారికి లోకం పట్టదు. లోకం పట్టనప్పుడు లోకయాత్ర ఎలా వీడికి? ఆ లోకయాత్ర ఆయన చూసుకుంటాడు. అది విశేషం అక్కడ. ఇలాగా అనుగ్రహించాడు ఆ స్వామి. అనుగ్రహించి, నువ్వేమిటి ఇంత సహనంగా ఉన్నావు, నీ అక్క ఇంత అకృత్యం చేసింది, ఆమెను సంహరిస్తానన్నట్ట త్రిశూలం తీసి స్వామి. ఎందుకంటే భక్తుల్ని ఎవడు బాధించినా తట్టుకోలేడు. వెంటనే ఆయనకి ఆవేశం. త్రిశూలం తీస్తే, ఆగవయ్యా స్వామి, తొందరపడకు, ఆగ్రహించుకు. చూసారా భక్తుల యొక్క స్థితప్రజ్ఞ స్థితి ఎంత గొప్పదో. స్వామి త్రిశూలం ఎత్తితే వెళ్ళి కానీ అనలే. వెంటనే, ఆగవయ్యా, ఏం చేస్తావు? మా అక్కను చంపుతావా? అసలు పాపం లేని దాన్ని చంపచ్చా అన్నదట. పాపం లేకపోవడం ఏంటి? అంత పాపాత్మురాలైతే అంటే, చంపడానికి నువ్వు వెళ్ళి త్రిశూలం పట్టుకుంటే నిన్ను చూసాక ఆమెకి ఇంకేం పాపం అయ్యా అన్నదట. నిన్ను చూసాక ఇంకా పాపం అంటూ ఉంటుందామని, నువ్వే చంపడానికి వెళ్ళావంటే నిన్ను చూసిందానికి పాపమే ఉంటుంది. తవ దర్శన మాత్రేణ పాతకన్నైవ తిష్టతి. నువ్వు కనబడితే చాలయ్యా పాతకం భస్మీపటలం అయిపోతుంది. అప్పుడు పాపం నిష్పాపురాలే. నిష్పాపిని చంపచ్చా చెప్పు? అది నీకు తప్పు కదా, కనుక ఆ పని చెయ్యకు. లోకానాంచైవ రక్షార్థం. అందువల్ల నిన్ను నేను వేడుకుంటున్నాను, భక్తవత్సలుడివే, ఒక్కటే కోరిక, మా అక్కని మన్నించనది. అదే విశేషం. అనగానే ఆయన పులకించిపోయాడు. ధన్యురాలవి, నా భక్తురాలంటే నువ్వే అన్నట్ట. అంటే స్థితప్రజ్ఞ లక్షణం కలిగి సర్వసమర్పణాభావంతో స్వామి పట్ల ప్రేమ కలిగేవాళ్ళే భక్తుడు అని భగవంతుడు ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చాడు అనమాట. వీడికి ఇచ్చి అంటాడు, నువ్వేదైనా కోరుకో అని. భక్తులు ఏం కోరుకుంటారు? ప్రేమ. ఆ ప్రేమ ప్రపంచం బాగుండాలని కోరుకుంటారు. అందుకే ఆ తల్లి ఏం కోరిందంటే, లోకానాంచైవ రక్షార్థమత్ర స్థేయం మదాక్షయ. నువ్వు లోకరక్షణ కోసం నా పేరుతో నీ పేరు కలిసేలాగా ఇక్కడ ఉండి చాలు అని అన్నదిట. అప్పుడు తదోవాచ శివస్తత్ర సుప్రసన్నో మహేశ్వర. అక్కడ సుప్రసన్నుడైన మహేశ్వరుడు సరే అని అక్కడ ఉండిపెట్టాడు. ఇలాగా భక్తుడు తన తపస్సుతో భగవద్ విభూతిని సాక్షాత్కరింపజేసుకుంటాడు. అలాగా జ్యోతిర్మయుడైన స్వామి ఆమె కోసం తనంత తానే వచ్చాడు. తనంత తాను వచ్చిన శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడు. అలాంటి జ్యోతిర్లింగం ఘుస్మేశ్వర మహాలింగం. ఈ మహాలింగం ఇది 12 జ్యోతిర్లింగాలలో 12వ మహాలింగం అనమాట. ఈ 12వ మహాలింగం ఔరంగాబాద్ సమీపంలో ఎల్లోరా వద్ద ఉన్నది ఈ ఘుస్మేశ్వర స్వామి. ఈ ఘుస్మేశ్వర స్వామిని సేవిస్తే ఏమొస్తుంది అంటే, హిత్వా చాంతర్మలం తత్ర లేభిరే పరమం సుఖం. ఈ శివుణ్ణి ఈ చరిత్ర తలంచుకుని నమస్కరిస్తే అంతర్మలం పోయి పరమసుఖం లభిస్తుందిట. అంతరంగంలో ఉన్న చెత్త అంతా పోతుందిట. అంతర్మలినములు నశించి పరమమైన సుఖం లభిస్తుంది. ఎవరి హృదయాల్లో శుద్ధి ఉంటుందో అక్కడే శివుడు సాక్షాత్కరించాడు. ఆ శుద్ధినిచ్చేటటువంటి క్షేత్రం ఇది. ఎందుకంటే ఒక మహాశుద్ధురాలైనటువంటి మహాత్మురాలు భక్తురాలు యొక్క తప ఫలితంగా ఆవిర్భవించాడు పరమేశ్వరుడు. ఆ తల్లి కలిపిన లక్షలాది శివలింగాలున్న తటాకం ఇప్పటికీ అక్కడ ఉన్నది. ఆ తీరంలో ఆ దివ్య జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. ఇది ఒక క్షేత్ర మహాత్మ్యం ఎందుకు చెప్పుకోవాలో తెలిసింది కదా. ఆ క్షేత్రానికి వెళితే ఏ మహిమ వస్తుంది, దానివల్ల ఏ ప్రయోజనం వస్తుంది అని కాదు. ఆ క్షేత్రంలో శివుణ్ణి దింపినవాడు ఎంత గొప్ప చరిత్ర గలవాడు, అంత ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిత్వం కలవాడు. అది మనం అనుసరించాలనే స్ఫూర్తి కోసం ఆ క్షేత్రాన్ని దర్శించాలి. అలాంటి తపస్సు చేసిన వాడి యొక్క తపశ్శక్తి చేత శివుడు వచ్చాడు కనుక ఆ తపశ్శక్తి ఆ క్షేత్రాన్ని పరివేష్టించి ఉంటుంది. అందులో ప్రవేశించిన మనం శివచింతన చేస్తే అది మన మనస్సులో పనిచేసి మన మనస్సుకు శుద్ధత్వాన్నిచ్చి క్రమంగా పురుషోత్తముని మీది బుద్ధి ఈ బుద్ధిని ఆ శుద్ధమైన నిత్య శుద్ధ బుద్ధ పరమానంద శాంత స్వరూపుడైన శివుని వైపు మళ్ళిస్తుంది. అందుకు చేసిన ప్రతియాత్ర తీర్థయాత్ర. జీవయాత్రే తీర్థయాత్ర కావాలి. శుద్ధమైన పవిత్ర భావంతో శివచింతనతో చేసే ప్రతి పని శివారాధన, ఆ జీవితం శివతీర్థయాత్ర. ఈ కథలో మనం గ్రహించవలసినటువంటి భక్త లక్షణాలు చెప్పుకున్నాం కదా. ఇలా శివలీలామృతం కష్టం ప్రారంభవశాత్తు వచ్చినప్పటికీ కూడా వివేకవంతుడై స్థితప్రజ్ఞుడై ఉన్నటువంటి వాడికి భగవానుడు ఇవ్వవలసిన పరమపదం ఇస్తాడు. పుత్రుణ్ణి రక్షించడం పరమ ప్రయోజనం కాదు, అవాంతర ప్రయోజనం. పరమ ప్రయోజనం కోరుకున్నది శివుడే తప్ప మరేం కాదు అని. ఇది అవాంతర ప్రయోజనం, దానితో ఆనుషంగికంగా వచ్చింది. మనం వస్తువు కొన్నప్పుడు వాడు ప్యాక్ చేస్తాడు. ఆ ప్యాకెట్ మీద మంచి కలర్ పేపరు, దాని మీద కాగితం అన్నీ పెట్టి రంగుగా ప్యాక్ చేసి ఇస్తాడు. అది వస్తుంది మనకి. అది బాగుండి చక్కగా ఉందనుకోండి, ఆ వస్తువుతో పాటు ఇది కూడా ఉంచుకుంటాం. అంతేగాని ప్యాకెట్టే పరమార్థం కాదు, ఆ లోపల ఉన్న వస్తువు ప్రధానం.
అలాగా శివానుగ్రహం ఉన్నవాడికి శివానుగ్రహమే ప్రధానం అనుకుంటాడు, ఆయనతో సాయుధ్యమే ప్రధానం అనుకుంటాడు, మిగిలినవన్నీ ఆనుషంగికములు. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణ.